నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. విదేశాల్లో విద్యని అభ్యసించాలి అనుకునేటువంటి స్టూడెంట్స్కి అవసరమైనటువంటి టిప్స్ ఏంటి, ఐఎల్స్ని ఎలా క్రాక్ చేయాలి, ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీని ఎలా సాధించాలి, బోల్డ్ అన్ని డౌట్స్ ఉంటాయి. కేవలం స్టూడెంట్స్కి మాత్రమే కాదు, వాళ్ళ పేరెంట్స్కి కూడా. దీని గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. ఈరోజు స్పెషల్ గెస్ట్స్ మనతో పాటుగా ఉన్నారు. శివకుమార్ గారు 2.5 దశాబ్దాలుగా ఐఎల్స్ అంటే విదేశాలకు వెళ్తున్నటువంటి విద్యార్థుల కోసం అవసరమైనటువంటి ఇంగ్లీష్ నైపుణ్యాన్ని పెంచడంతో పాటుగా వారికి అవగాహన కల్పిస్తున్నటువంటి శివకుమార్ గారు మనతో పాటుగా ఉన్నారు. ఇక అలాగే సయ్యద్ జునైద్ గారు ఉన్నారు, ఓవర్సీస్ కన్సల్టెంట్, కెరీర్ గైడ్ అండ్ సేపియన్స్ ఎండి. హలో సార్. నమస్తే, ఎలా ఉన్నారు సార్? జునైద్ గారు, ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాము. యూజువల్గానే మన తెలుగు స్టూడెంట్స్ ఎవరైతే తెలుగు మీడియంలో చదువుకొని వచ్చారో వాళ్ళకి కొంచెం ఇంగ్లీష్ కష్టం అవుతుంది. వాళ్ళు దే కెన్ అండర్స్టాండ్, వాళ్ళు అర్థం చేసుకుంటారు, కాకపోతే మాట్లాడడంలో ప్రాబ్లం వస్తుంది, రాయడం కూడా బాగుంటుంది అనుకుంటు. ఇది కేవలం తెలుగు మీడియం స్టూడెంట్స్కే ఉందా, లేకుంటే రీజనల్ లాంగ్వేజ్లో చదువుకొని వచ్చిన అందరికీ ఉందంటారా? చాలా మంచి ప్రశ్న మ్యామ్. ఎస్, నా దృష్టిలో భాష అనేది భావ వ్యక్తీకరణకు ఒక మాధ్యమం. ఇట్స్ ఎ మీడియం ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ థాట్, రైట్? భావాలు మానవులకి ఏ భాష మాట్లాడేవాడికైనా సేమ్ ఉంటాయి. ఓన్లీ లాంగ్వేజ్ దట్ చేంజెస్, రైట్? అయితే ఇప్పుడు మన తెలుగు పిల్లలకే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయా అండ్ వేరే పిల్లలకు కూడా ఉండొచ్చా అని మీరు ఒక మాట అడిగారు కదా. సో నాకు తెలిసి మన తెలుగు పిల్లలు, అది మన గౌరవం అనుకోవచ్చు, చాలా చాలా మంచి, ఐ మీన్ ఆంగ్లంలో మోర్ స్పెషల్లీ దే స్పీక్ సో వెల్ అండ్ దే అండర్స్టాండ్ ఇట్ సో వెల్. వేరే స్టేట్లోనైతే ఇంకా చాలా లో లెవెల్లో ఉన్నారు. ఓకే, సో అండ్ అలాగని చెప్పేసి మనము అంటే కంపారిజన్ చేయకూడదు. సో ఆ భావాలకి సంబంధించి ఇది కాబట్టి, సో గ్రామర్ ఎవరైతే నేర్చుకుంటారో, ఇంగ్లీష్ భాషని అర్థం చేసుకునే అర్హత ఉంటే కనుక ఎనీబడీ క్యాన్ స్పీక్ అ వెరీ గుడ్ ఇంగ్లీష్. దట్స్ వాట్ ఐ బిలీవ్. అయితే ఇక్కడ కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ ఐఎల్స్ అంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఇంటర్నేషనల్ లెవెల్లో, బయట ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ విద్యను అభ్యసించాలనుకున్న విద్యార్థుల కోసం కానివ్వండి, అక్కడ వర్క్ చేయాలనుకున్న వాళ్ళ కోసం కానివ్వండి, వాళ్ళు కొన్ని నియమాలు నిబంధనలు వాళ్ళు పెట్టుకున్నారు, ఇతర దేశాల వాళ్ళు. ఎందుకు అంటే, మీరు మా దేశానికి వస్తున్నప్పుడు మేం మాట్లాడేలాగా మీరు మాట్లాడగలరా, మాకు ఉన్నటువంటి అంటే భాష మారిపోతుంది కదా. ఐ మీన్ వెదర్ యూ క్యాన్ అండర్స్టాండ్ అవర్ లాంగ్వేజ్, క్యాన్ యూ అండర్స్టాండ్? మా టీచింగ్ అంతా ఇంగ్లీష్లో ఉంటుంది, మరి క్యాన్ యూ పర్సీవ్ వాట్ ఎవర్ వీ టీచ్ యూ? మీకు ఆ అర్హత ఉందా లేదా? ఎందుకంటే వెన్ you are aimed to study in English language, whether how at what level you can understand that language అనేది వాళ్ళు టెస్ట్ లేదా అనేది వాళ్ళు టెస్ట్ కండక్ట్ చేస్తారు. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెస్ట్ ఉన్నాయి. IELTS ఒకటి ఉంది, అండ్ దెన్ డ్యూలింగో, అండ్ దెర్ ఆర్ డిఫరెంట్ టెస్ట్. అయితే నాకు తెలిసి మన పిల్లలు చాలా మంచి మేధస్సు దాంట్లో కనబరుస్తారు. అండ్ దెన్ ఇఫ్ గివెన్ గుడ్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే కనుక దే విల్ సింప్లీ ఈజీలీ గెట్ ఓవర్ దాట్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఐ థింక్ శివకుమార్ గారు కెన్ త్రో మోర్ లైట్ ఆన్ దాట్. సో శివకుమార్ గారు, ఇప్పుడు యూజువల్గానే ఇంగ్లీష్ అనేది చాలా కష్టమైనటువంటి భాష అనేది ఉంటుంది. ఇంగ్లీష్ మనం వింటున్నాము, అర్థం చేసుకుంటున్నాము, కాకపోతే ఆన్సర్ ఇవ్వడం మాత్రం తెలుగులో ఇస్తున్నాము అనేటువంటిది చాలామంది స్టూడెంట్స్ దగ్గర నుంచి వచ్చేటువంటి ఒక మాట. మీకు ఏమనిపిస్తుంది, ఇంగ్లీష్ అనేది ఒక డిఫికల్ట్ లాంగ్వేజా? ఆంగ్ల భాష లేదా ఇంగ్లీష్ భాష అంత కష్టమైనది ఏమీ కాదు. మనకి ఆంగ్ల భాష చాలా కష్టమైనది అనేటువంటి ఒక భావం కల్పించారు పిల్లల్లో. పిల్లల్లో ఇన్హరెంట్గా స్వతహాగా ఈ భావం ఎక్కువైపోయి మాట్లాడటానికి జంకుతున్నారు, రాక కాదు. మాట్లాడితే పక్క వాళ్ళు ఎక్కిరిస్తారేమో ఈ భావంతో చాలా వరకు మాట్లాడగలిగిన వాళ్ళు కూడా మాట్లాడటం లేదు. మన వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటలు, ఇంటెలిజెన్స్ కోషంట్ అంటాం, అవి చూస్తే చాలా రాష్ట్రాలతో పోలిస్తే మనం చాలా ముందున్నాం. ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్టులు, భాషలో ప్రావీణ్యతని పరీక్షించేటువంటి అన్ని పరీక్షల్లో కూడా భాష కంటే ముఖ్యంగా వాళ్ళు చూసేది ప్రతిస్పందనకి ఎంత టైం తీసుకుంటున్నారు. దాట్ ఈజ్ ఇన్హరెంట్ థింగ్. ఎందుకు ఇన్హరెంట్? స్వతహాగా దాంట్లో ఇమిడి ఉన్నటువంటి విషయం ఇది. ఎందుకు ఇమిడి ఉంటుందని అంటున్నామంటే, ఎవరు దీన్ని బయటకు మాట్లాడరు, కానీ దీనికి టైం పెట్టేస్తారు. మాట్లాడటానికి ఇంత టైం,
ఒక టాపిక్ ఇచ్చి దానిపైన మాట్లాడటానికి 2 నిమిషాలు ఇస్తారు. ఈ 2 నిమిషాల్లో వాళ్ళు కేవలం మాట్లాడటమే కాకుండా దాన్ని ఆర్గనైజ్ చేసుకోవాలి. మొత్తం అంతా 2 మినిట్స్లో మొత్తం అయిపోవాలి. మన వాళ్ళకి చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఏదో మాట్లాడడం పాస్ అయిపోతుందాం అనుకుంటారు. ఇది కాదు. ఆ 2 మినిట్స్లో వీళ్ళ యొక్క ఆంగ్ల భాషా ప్రావీణ్యాన్ని చూపించగలగాలి. ఆ పర్టికులర్ టాపిక్లో ఆ విషయంలో చూపించగలగాలి. చాలామందిని ఎక్కువగా అడిగే ప్రశ్న, మీ అమ్మా నాన్నల్లో మీకు ఎవరిష్టం? హూమ్ డూ యూ లైక్ మోర్, యువర్ ఫాదర్ ఆర్ యువర్ మదర్? వాళ్ళు ఏదో చెప్పేస్తారు, వెళ్తారు. మా అమ్మ ఇష్టం, మా నాన్న ఇష్టం, ఏదో ఒకటి చెప్తారు. 2 మినిట్స్ ఎట్లా టాపిక్ మాట్లాడాలి, 2 నిమిషాలు సాగదీయాలి దీన్ని. ఆ సాగదీయటంలో కూడా చక్కటి భాషను వాడాలి, ఆంగ్ల ప్రతిభ చూపించాలి. ఆ ప్రతిభకే వాళ్ళు మార్కులు ఇచ్చేది. ఈ ప్రతిభ చూపించేటప్పుడు మనకు అనేక విషయాలపైన అవగాహన ఉండాలి. తల్లి పాత్ర ఏంటి, తండ్రి పాత్ర ఏంటి? తల్లి పాత్రను చక్కగా చెప్పగలిగే వాళ్ళు మనలో తెలుగులో కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఇది అవగాహన లేమి. ఈ అవగాహన లేమిని అధిగమించాలి అంటే ముందు పేపర్లు చదవటం, చుట్టుపక్కల ప్రపంచంలో ఏం జరుగుతుందో చూడటం, ఇది జరగాలి. ఇట్లాగా వాళ్ళు అడిగే చాలా విషయాలకి చాలా సింపుల్ విషయాలు, మన రోజువారీ విషయాలని అడుగుతారు. గొప్ప గొప్ప విషయాలు ఏమీ అడగరు. ఈ గొప్ప గొప్ప విషయాలకి గొప్పగా కూడా సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి ఏం లేదు. మనకి వచ్చిన భాషలో చక్కగా ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే పాస్ అయిపోతారు. ఇది తెలుగులోంచి ఇంగ్లీష్లోకి వెళ్ళేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులను అధిగమించగలిగితే ఇట్లా మాట్లాడటం కష్టమైంది కాదు. దీనికి కొంత ప్రాక్టీస్ చేయాలి. చుట్టూ ఉన్న విషయాలపైన అవగాహన కల్పించుకోవాలి. ఇవన్నీ చేస్తే ఇంగ్లీష్లో మాట్లాడటం కష్టసాధ్యమైంది ఏమీ కాదు, సులభ సాధ్యమే. అయితే కొన్ని హర్డిల్స్ ఉన్నాయి అంటారు కదా, కొన్ని అడ్డంకులు ఉన్నాయి. ముఖ్యమైన అడ్డంకి ఏమిటంటే తెలుగు భాషలో కర్త కర్మ క్రియ అనే విధంగా మనం వాక్యాలు నిర్మిస్తాం. రాముడు రావణుని చంపాను. ఇది ఇంగ్లీష్లోకి వచ్చేసరికి కర్త క్రియా కర్మ కింద మారిపోతుంది. ఈ మార్పు మన తెలుగు పిల్లలకి తొందరగా అర్థం కావటం లేదు. ఇది ముఖ్యమైనటువంటి. ప్రతి భాష మొదలైనప్పుడు ఏ గ్రామరు ఉండదు. భాష ప్రారంభంలో ఏ భాషకి గ్రామర్ ఉండదు. తెలుగు కూడా లేదు, ఇంగ్లీష్కి లేదు. తుళు, ఐశ్వర్యరాయ్ గారు మాట్లాడేటువంటి తుళు భాషకి అసలు అక్షరాలే లేవు. గ్రామర్ సంగతి అట్లా పక్కన పెడితే అయినా సరే వాళ్ళకి అర్థం అవుతుంది. ఎందుకంటే మనం మాట్లాడే వాక్యానికి ప్రపంచవ్యాప్తంగా ఒకే ఒక అర్థం రావాలి. ఆ అర్థం వచ్చేటట్టు చేసేదే గ్రామర్. ఈ గ్రామర్ ఎప్పుడు కూడా భాష పుట్టిన చాలా దశాబ్దాల తర్వాతనే గ్రామర్ అనేది అది ఉనికిలోకి వస్తుంది. అప్పటి వరకు గ్రామర్తో పని ఉండదు. సో ఈ గ్రామరు ఎప్పుడైతే ఎంటర్ అయ్యిందో అది ఒక అడ్డుకట్టలాగా, నదీ ప్రవాహానికి ఎట్లా అయితే మనం ఒక డ్యామ్ కట్టి ఆపేస్తాము, మన యొక్క భావాల్ని బయటికి రానికుండా ఆపేదే గ్రామర్. సో బ్రిడ్జ్ ఏంటి అనేది ఒక బ్యారియర్ ఏంటి, బ్రిడ్జ్ ఏంటి అనేది కూడా బ్రిడ్జ్. ఎస్, ఇట్ ఈస్ ఎ బ్రిడ్జ్. దీనికి ఇట్ ఈస్ ఎ బ్యారియర్. హౌ టు కమ్ ఓవర్ దట్? బ్రిడ్జ్ ఏం కట్టుకోవాలి, ఎలా కట్టాలి, ఎట్లా దీంట్లోంచి ఎట్లా బయటపడాలి, ఈ గ్రామర్ హడ్డీలోంచి ఎట్లా బయటపడాలి అంటే ఫ్రీ ఫ్లో ఇంగ్లీష్కి వెళ్ళిపోండి. ఫస్ట్ 4 రోజులు 2 నెలలు అయిన వాళ్ళతోటే మీతో పాటు ఎవరైతే మీ భాషను అర్థం చేసుకోగలరో అవసరమైతే మీ భాషలో, మీ మాతృభాషలో మాట్లాడి దీన్ని చక్కగా ఎదుటి వాళ్ళు ఫాలో అయ్యేటట్టుగా చూడండి. మీకు వచ్చినట్టు ఐ డ్రింక్స్ ఇంగ్లీష్ ఒప్పుకోండి, ఐ డ్రింక్ ఇంగ్లీష్ అనాలి, ఒప్పుకోండి. ఎదుటి వాళ్ళు కూడా అదే లెవెల్లో మాట్లాడతారు. కొంతకాలం అయిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది. చాలా అందరికీ తెలియని విషయం, మా స్టూడెంట్స్కి చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే అది పక్కా తెలుగు మీడియం. డిగ్రీ వరకు నేను ఇంగ్లీష్ మాట్లాడలా. డిగ్రీ వరకు బీఎస్సీ ఏలూరు సిఆర్ఆర్ కాలేజీలో చదివాను. అప్పటి వరకు ఇంగ్లీష్ జోలికి వెళ్ళా. ఇంగ్లీష్ అంటే ఒక పాము లాంటిది అప్పటికి. అసలు దాని జోలికి వెళ్తే మన కాటేస్తుంది అనేటువంటి ఒక భయం ఉండేది. నేను డిగ్రీ ఎంఎస్సీలో జాయిన్ అయినప్పుడు మా రూమ్మేట్ తమిళియన్ శివకుమార్ అని, అతని పేరు కూడా సేమ్, నా పేరు అదే, ఆయన పేరు అది. రూమ్లో ఎంటర్ అయిన ఫస్ట్ డే నేను మీ భాష మాట్లాడను, మీకు నాతో మాట్లాడాలని గన ఉంటే ఇంగ్లీషు లేదా తమిళ్లో మాట్లాడండి. ఆయన ఆంధ్రంలో మాట్లాడినప్పుడు మనం తమిళ్లో మాట్లాడటం సబబు కాదని చెప్పి ఇద్దరు కాంప్రమైజ్ అయ్యి ఇంగ్లీష్లోకి వెళ్ళాం. 2 కండిషన్స్ పెట్టాడు. ఏమిటంటే డిక్షనరీ చూడకూడదు, గ్రామర్ పట్టించుకోకూడదు. ఈ 2 కండిషన్స్. మాత్రం కంటిన్యూ అవ్వాలి, మీకు నచ్చట్టు మాట్లాడండి. సో ఆయన ఏం చేసేవాడు అంటే నేను మాట్లాడిన ప్రతి సెంటెన్స్ని కరెక్ట్ చేసి రిపీట్ చేసేవాడు.
దట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్. సో 24/7 ఒక ఇంగ్లీష్ టీచర్ మీ పక్కనే ఉన్నారు. పక్కనే ఉన్నారు. ఓకే. ఇంగ్లాండ్లో ఉన్నట్టే ఉండేది, బికాస్ హీ వాజ్ ఎడ్యుకేటెడ్ ఇన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. ఓ దట్స్ గ్రేట్. అయితే చాలా మంచి అనుభవం అది. దాంతో ఎలాంటి పరిస్థితుల్లో ఏ ఇంగ్లీష్ మాట్లాడాలి అనేది అర్థమైంది. 2 years వీ స్పెండ్ టుగెదర్. ఓకే సార్. అప్పటికి గ్రామర్ పైన నాకు అంత పట్టు లేదు. నేను మార్గదర్శి జాబ్ అయిన తర్వాత గుంటూరు వెళ్ళి అక్కడ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ మొదలుపెట్టాం. ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ మొదలుపెట్టినప్పుడు చూసింది ఏంటంటే చాలామంది పిల్లల్లో ఇంగ్లీష్ మాట్లాడాలంటే బెరుకు. ఏ ఇయర్ సార్ ఇది మీరు ఇన్స్టిట్యూట్ మొదలుపెట్టింది? ఇట్ వాజ్ ఇన్ 96. ఓకే. 96లో మొదలుపెట్టా. 96లో మొదలుపెట్టి ఇంగ్లీష్ ఇట్లా చెప్తూ ఉంటే 98లో మా స్టూడెంట్ ఒక అతను, సార్ మాకు ఐఎల్స్ కావాలని బుక్స్ తెచ్చాడు. ఐ డింట్ నో, అప్పటికి నాకేం తెలియదు అసలు ఐఎల్స్ అంటే ఏమిటో తెలియదు. బుక్స్ తీసుకొచ్చి, సార్ మీరు ఈ పుస్తకాలు మాకు చెప్పాలి, మీరు తప్పించి మాకు ఇక్కడ ఈ మాత్రం చెప్పగలిగే వాళ్ళు లేరు అని వచ్చారు. భాను గారు అండ్ నవ్ ఈస్ ఏ ఫార్మా కంపెనీ డైరెక్టర్ హియర్, మేనేజింగ్ డైరెక్టర్. ఆయన ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారు. దాని ఫస్ట్ టైం నా జీవితంలో ఐఎల్స్ బుక్స్ చూసింది. ఆ రాసింది ఏంటో అర్థం చేసుకోవడానికి నాకు 2 days పట్టింది. దానికి వాళ్ళు ఎగ్జామ్లో 20 minutes టైం ఇస్తారు. 20 నిమిషాల టైంలో చదవాల్సింది నేను 2 days తీసుకుంటే అప్పుడు నాకు అర్థమైంది. దెన్ ఐ స్టార్టెడ్. ఎందుకని డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారు, అసలు ఏమేమిటి అడ్డంకులు ఏంటి, అసలు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడటానికి ఎందుకు కష్టం. సో ఏంటి ఆ అడ్డంకులు ఏంటి, ఆ కష్టాలు ఏంటని మీకు గుర్తించారు? అసలు మనం మాట్లాడేటప్పుడు 2 సందర్భాలు ఉంటాయమ్మా. ఒకటి షార్ట్ కన్వర్జేషన్స్. మీరు బాగున్నారా, నేను బాగానే ఉన్నాను. మీరు బాగున్నారా, మీరు బాగానే ఉన్నారు. ఇట్లాంటివి షార్ట్ కన్వర్జేషన్స్. ఇవి బాగా రావాలి అంటే మనకి చిన్నప్పుడు నీతి కథలు ఉంటాయి, పారబుల్స్ అంటారు. ఆ పారబుల్స్ని ఇంగ్లీష్లో యూసఫ్ స్టైల్స్ అని ఉంటుంది. దట్ ఈస్ ద బెస్ట్ బుక్, AESOP, యూసఫ్ స్టైల్స్. ఇది చదివితే చిన్న చిన్న సంభాషణలు అన్నీ చక్కగా చేయగలుగుతారు. చాలా కష్టపడక్కర్లా. అందులోంచి కాపీ పేస్ట్ మీకు కొన్ని స్వతహాగా మీకు వచ్చేస్తాయి, బట్టి పట్టినట్టుగా వచ్చేస్తాయి. అలాంటి పుస్తకాలు ఒక 4-5 ఉన్నాయి. అరేబియన్ నైట్స్, గల్లివర్స్ ట్రావెల్స్, సింధుబాద్, ఇలాంటి పుస్తకాలు. అవన్నీ కాకపోతే అమర చిత్రకథ ఉంది. అమర చిత్రకథ ఉంది. బట్ అమర చిత్రకథ ఇవి ఏమవుతాయంటే మన ఇండియనైజ్డ్ ఇంగ్లీష్ వస్తుంది. మన వాళ్ళు రాసే ఇంగ్లీష్ వేరు, వాళ్ళ ఇంగ్లీష్ వేరు ఉంటుంది. ఓకే, మనం దాంట్లో సక్సీడ్ అవ్వాలి అనుకుంటే అటువైపు నుంచి బుక్స్ అటువైపు నుంచే రావాలి. డిఫరెన్స్ ఏముంటుంది సార్ వాటిలో? మన వాళ్ళు రాసే దాంట్లో వాళ్ళు రాసే దాంట్లో భాషను ఉపయోగించే విధానం చాలా తేడా ఉంటుందండి. మన తెలుగులో వాడే విధానం వేరు, భాషను ఉపయోగించే విధానం, భావం వేరుంటుంది, చెప్పే విధానం వేరుంటుంది. చాలా చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, నేను తలస్నానం చేశాను తెలుగులో ఉంది. దీనికి చాలామంది ఐ టుక్ హెడ్ బాత్. హెడ్ బాత్ అనే పదం ఇంగ్లీష్లో లేదు. ఇట్ ఈస్ హెయిర్ వాష్. ఈ ట్రాన్సిషన్స్ చిన్న చిన్న మార్పులు తెలుసుకోవాలి. ఇదే కాకుండా నేను నడుస్తూ గోడకు గుద్దుకున్నాను. చాలామంది ఐ హిట్ ది వాల్. వీళ్ళు ఏం కొట్టలేదు, గోడని వెళ్ళి కొట్టలేదు, కానీ చెప్పే విధానం మాత్రం నేను గోడను కొట్టాను. వాళ్ళు చెప్పేది ఎట్లా అంటే ఐ ర్యాన్ ఇంటూ ఎ వాల్. మనం గోడలోకి పరిగెత్తడం ఏంటి, మన వాళ్ళకి ఆ కాన్సెప్ట్ వస్తుంది. అవును, రన్నింగ్ అంటే పరిగెత్తడం, గోడలోకి మనం ఎందుకు పరిగెత్తుతాము. బట్ ఐ ర్యాన్ ఇంటూ ఎ వాల్. ఇట్లాగా వాళ్ళ భాష వాడే విధానం, ఇడియం అంటారు. మన ఇడియము చాలా తేడా ఉంటుంది. మనం వాడేటువంటిది డిఫరెంట్గా వాడుతుంటాం భాషని. తెలుగు భాషలో వాడేటప్పుడు మనం భాషా ప్రయోగం తేడాగా ఉంటుంది. వాళ్ళ భాషా ప్రయోగం చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని అయితే నవ్వు కూడా వస్తాయి. ఎవరన్నా చెయ్యి ఇరిగితే మనం వెళ్ళి ఎట్లా పలకరిస్తాము, నీ చెయ్యి ఎట్లా ఇరిగింది అని అడుగుతాం. వాళ్ళు హౌ డిడ్ యూ బ్రేక్ యువర్ హ్యాండ్. దీన్ని మనం తెలుగులో నీ చెయ్యి నువ్వు ఎట్లా ఎరగొట్టుకున్నావు. అంత రిడిక్యులస్గా ఉంటుంది, మనకి వినటానికే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. కానీ వాళ్ళ ఇడియం అది. సో ఇట్లాగా వాళ్ళ ఇడియంలోకి మనం వెళ్ళగలగాలి. ఈ ప్రతిబంధకాలు ఫస్ట్ షార్ట్ కన్వర్జేషన్స్ వరకు అయ్యింది. ఇంకా నెక్స్ట్ లాంగ్ అంటే ఒక 15-20 sentences మాట్లాడేటప్పుడు మన అప్రోచ్ వేరు. సో అప్పుడు ఏం చెయ్యాలి అనేది, యూజువల్గానే 15-20 కన్వర్జేషన్స్ అనగానే ఒక స్పీచ్ ఇస్తున్నాము, ఒక ఎలక్యూషన్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాము అనేటువంటి ఒక ఫీల్ వస్తూ ఉంటుంది. తప్పకుండా ఈ భావన వస్తుంది. ఎప్పుడైతే ఈ భావన వచ్చిందో హెజిటేషన్ ఎక్కువైపోతుంది, సంకోచం ఎక్కువైపోతుంది. అవును కదా. అవును కదా, మరి తప్పదు.
ఆ సంకోచం వస్తుంది. ఎవరికైనా సరే మీ ఇంటి గురించి మాట్లాడండి ఒక 20 వాక్యాలు అంటే, మీ గురించి మీరు మాట్లాడండి 20 వాక్యాలు. ఎంతమంది ఫ్లూయెంట్గా తెలుగులో మాట్లాడగలరు? ఇంగ్లీష్ పక్కగా పెడదాం. తెలుగులో ఎంతమంది చక్కగా మాట్లాడగలుగుతారు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. తెలుగులోనే మనం చెప్పలేకపోతారు మన పిల్లలు. ఎందుకనంటే ఇది ఎక్కడ ప్రాక్టీస్ చేయించటంలా. మీ జీవనంలో ముఖ్యమైనటువంటి భాగం మీరు, మీ నాలుకే మీకున్న గ్రేటెస్ట్ వెపన్. అన్నిటికంటే గొప్ప ఆయుధం మీ నాలుకే. ఆ నాలుకను ఉపయోగించడం నేర్పించటంలా పిల్లలు కానీ స్కూల్స్లో కానీ బట్టి రాయండి అంటున్నారు. మీరు భావన ప్రకటన స్వేచ్ఛని చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇస్తే వాళ్ళు మాట్లాడే విధానం వేరే ఉంటుంది, చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు సుమగారు యాంకర్ గారు ఆమె చెప్పేటప్పుడు నేను చిన్నప్పుడు రేడియో మింగేశానంటది. ఆమె అట్లానే మాట్లాడుతుంది, అంత ఫ్లూయెంట్గా మాట్లాడుతుంది. మరి మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం పిల్లలకి? వాళ్ళు ఏదైనా మాట్లాడుతుంటే మనం ఆపుతూ ఉంటాం. డోంట్ స్టాప్. వాళ్ళు ఏం మాట్లాడతారో మాట్లాడినివ్వండి. 0 to 3 years ప్రతి పిల్లవాడు ఎదిగేది, మానసికంగా ఎదిగేది పిల్ల ఎదిగేది 0 to 3 years. 0 నుంచి అంటే 0 నుంచి 3 సంవత్సరాల వరకు వీళ్ళు పెరిగే విధానంలో మనం స్వేచ్ఛ ఎంత ఇస్తే వాళ్ళు అంత చక్కగా మాట్లాడగలిగే ప్రతిభ కనబరుస్తారు. సో సార్, జునేద్ సార్, ఇప్పుడు శివకుమార్ గారు చెప్పిన తర్వాత ఒక డౌట్ వస్తుంది. మనం ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది మనకు ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో కూడా చదువుకుంటాం. బట్ వై ఐఎల్స్ అంటే ఏం చెప్తారు మీరు? దానికోసం ప్రత్యేకంగా ఒక ప్రవేశ పరీక్ష ఉంటుంది ఏంటి అసలు? చిన్న విషయం అండి. బేసిక్గా మన భారతదేశంలోకి ఒక విద్యార్థి వస్తున్నాడు అనుకుందాం. మన తెలుగులో ఇక్కడికి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఒక యూనివర్సిటీకి చదువుకోవడానికి ఫారిన్ స్టూడెంట్ వస్తున్నాడు అనుకుందాం. మనం ఏమన్నా తెలుగు పరీక్ష పెడుతున్నామా? నీకు తెలుగు వచ్చా అంటే, సిన్స్ ఇంగ్లీష్ హ్యాస్ బికమ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి ఇట్స్ క్వైట్ న్యాచురల్. వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ రాణించాలి అనుకుంటే, వాళ్ళ నాలెడ్జ్ని అర్థం చేసుకోవాలనుకుంటే, వాళ్ళ టీచింగ్ని అర్థం చేసుకోవాలనుకుంటే వాళ్ళకి ఆ భాష వచ్చి ఉండాలనేది ఇట్స్ రిక్విజిట్ కంపల్సరీ. అది రావాలి. రాకుండా ఇంగ్లీష్ రాకుండా అక్కడికి వెళ్ళి మరి నువ్వేం చేస్తావు, ఏం చదువుకుంటావు, ఎలా అర్థం చేసుకుంటావు? వాళ్ళ పాఠ్యాంశాలు వాళ్ళు బోధించేది నీకు అర్థం కావాలి కదా. సో కాబట్టి అందుకని ఆ టెస్ట్ ఉంది. కానీ దట్ ఈస్ గుడ్ ఫర్ స్టూడెంట్స్, దట్ ఈస్ ఫర్ దేర్ ఓన్ బెనిఫిట్ అన్నట్లు, రైట్? సో ఐ థింక్ ఇట్స్ డెఫినెట్లీ నెసెసరీ. దట్స్ ద రీజన్ యాక్చువల్గా అది ఇంటర్నేషనల్ నేషన్స్ అన్నీ కూడా వాళ్ళు యూనివర్సిటీస్ కూడా దాన్ని ఒక ప్రీరిక్విజిట్గా చూస్తున్నారు. సో కాబట్టి ఇప్పుడు సార్ చెప్పినట్లుగా ఆంగ్ల భాష నేర్చుకోవడం అనేది ఏం పెద్ద విషయం కాదు. ఇట్స్ వెరీ ఈజీ. ఇప్పుడు సార్ ఒక మాట చెప్పారు, తెలుగు మీడియం. ఐఎమ్ ఆల్సో ఏ తెలుగు మీడియం స్టూడెంట్. నా ఎక్స్పీరియన్స్ నేను మీకు చెప్తానండి. నేను వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ గ్రాడ్యుయేషన్, నేను ఊరు నుంచి వచ్చాను ఇక్కడికి, హైదరాబాద్లో డిగ్రీ కాలేజీలో చేరాను. చేరిన తర్వాత మన ఇక్కడ పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియము, అందరూ పిటపిట మాట్లాడుతున్నారు, మనకేమీ రాదు. ఇప్పుడు అక్కడ కొంచెం భయం, సంకోచం. ఏం చెప్పాలంటే నాకు నేను మీతో మాట్లాడుతున్నాను కదా తెలుగు భాషలో, నేను అనర్గళంగా నాకు వచ్చిన భావాలను నేను మీతో పంచుకుంటున్నాను, రైట్? అక్కడ ఇంగ్లీష్లోనే పంచుకోవాలన్నప్పుడు ఏంటంటే నేనేం మాట్లాడాలి? నేను మాట్లాడింది తప్పైతే వాళ్ళు ఏమనుకుంటారు? నా పరువు పోతుంది కదా, నన్ను చులకనగా చూస్తారు కదా. నేను అంటే అరే ఇది కూడా రాదా అన్నట్టు ఒక ఏహ్యభావం, అంటే నా మీద ఒక ఇది అవుతుంది అనేది. ఎస్, దానివల్ల నేను అస్సలు భయపడేవాడిని. ఎవరితో మాట్లాడాలన్నా భయపడేవాడు. వాళ్ళు ఏమడిగితే నేనేం సమాధానం చెప్పాలి నాకు తెలియదు కదా. మరి ఏం మాట్లాడాలి? భయం, సంకోచం. అయితే కొన్ని సందర్భాలు ఇంగ్లీష్లో పాఠ్యాలు చెప్తున్నప్పుడు నాకు జరిగింది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మేడం. ఒక లెక్చరర్ శైలేశ్రీ మేడం అని ఉండేవారు, కెమిస్ట్రీ బోధించేవారు ఆమె. జునేద్ నువ్వు ఆన్సర్ చెయ్యి, యూ ఆన్సర్ జునేద్ అనగానే నేను బ్లాంక్గా ఇలా నిలబడేవాడిని. చెప్పాలి. సో కాంట్ యూ స్పీక్, వై ఆర్ యూ జస్ట్ స్టాండింగ్ లైక్ దట్ అంటే నాకు అసలు అయితే నాకు తెలిసినా నేను చెప్పలేకపోయేవాడిని. నేను తెలుగులో అప్పుడు అక్కడ నేను తెలుగులో చదవట్లే, ఇంగ్లీష్లో చదువుతున్నా. అది నాకు అర్థమవుతలేదు. నేను అప్పుడు దాకా ఇంగ్లీషు అంటే నేర్చుకోలేదు, మాట్లాడలేదు. వినడం కూడా ఎక్కడ మేడం, అది కూడా లేదు అంతవరకు. అంటే బేసిక్గా స్కూల్లో 10th వరకు ఇంగ్లీష్ చదివి ఆ కంఠస్థం చేసుకుని ఎగ్జామ్స్ రాయడం తప్పిస్తే అంటే భాష వాడుకలో మనము దాన్ని ఆచరించలేదు కదా. సో చాలా ప్రాబ్లం ఫేస్ చేసేవాడిని. మన ఇక్కడ ఒక 25 సంవత్సరాల క్రితం నేను ఇక్కడ ఫేస్ చేసిన ప్రాబ్లము
మరి ఈరోజు విద్యార్థులు అంతర్జాతీయంగా పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో, హార్వర్డ్లో కానీ ఏ పెద్ద యూనివర్సిటీ అయినా కానీ వాళ్ళ దేశంలోకి వెళ్ళి వాళ్ళ భాషలో వాళ్ళని అర్థం చేసుకుంటూ వాళ్ళ బోధనా విధానాన్ని, వాళ్ళ పాఠ్యాలను అర్థం చేసుకోవాలంటే మరి ఒక స్టాండర్డ్ అనేది వాళ్ళకు ఉండాలి కదా. కాబట్టి ఇది అయితే మీకు ఒక విషయం, ఇప్పుడు ఇంతగా నేను బాధపడ్డాను కదా, బై ద టైమ్ ఆఫ్ 3 years గ్రాడ్యుయేషన్ అయిపోయేసరికి అప్పటికి నేనేం చేశానంటే పేపర్లు చదువుకునేవాడిని, ఆ మీనింగ్స్ అవి రాసుకునేవాడిని. అరే ఇది ఎందుకు రాదు నాకు అనే ఒక కసి అనేది పెరిగింది. అయితే 3 years బై ద ఎండ్ ఆఫ్ మై గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యేసరికి మా క్లాసులో ఉన్నటువంటి విద్యార్థుల్లో కంటే కూడా నేను ఐ గాట్ సెలెక్టెడ్ అంటే నేను 2-3 ఇంటర్వ్యూస్ ఇస్తే నాకు అన్ని ఇంటర్వ్యూస్లో నాకు జాబ్ వచ్చింది. Lepra India is a very big organization that works for eradication of leprosy and ఇట్లాంటి వాటి మీద. సో నా ఫస్ట్ జాబ్ దాంట్లో వచ్చింది, లెప్రసీ ఇరాడికేషన్ మీద. మీరు కామారెడ్డికి వెళ్ళి అక్కడ ఇంగ్లీష్లో, తెలుగులో వాళ్ళకి మొత్తం ఎక్స్ప్లెయిన్ ఎయిడ్స్ మీద మీరు ఇంటర్వెన్షన్ మీద ఒక ప్రోగ్రామ్ ఉండే వాళ్ళది, ఒక ప్రాజెక్ట్ ఉండే. దాంట్లో నన్ను సెలెక్ట్ చేసినారు. నేను ఐ గాట్ సెలెక్టెడ్ ఇంటూ ఎమెట్ షామ్ ఫార్మేసియా బయోటెక్ అని. ఇట్స్ నౌ ఇట్ ఈస్ కాల్డ్ జియో బయోసైన్సెస్, ఇప్పుడు టాప్ బయోటెక్ కంపెనీ ఇన్ ద వరల్డ్. సో దాంట్లో నేను ఐ గాట్ సెలెక్టెడ్. దాంట్లో నేను 3.5 years నేను వర్క్ చేసిన, రైట్. సో ఒక విద్యార్థి గ్రాడ్యుయేషన్లో వచ్చినప్పుడు నేను ఏంటి ఎలా అంటే మాట్లాడాలి ఆంగ్లము అని భయపడుతూ బతికినటువంటి వాడిని 3 years కంప్లీట్ అయ్యేలోగా అది నేర్చుకున్నానంటే షార్ట్ టైం. ఇప్పుడు సార్ చెప్పింది అదే, నేర్చుకోవడం ఈజీ, కాకపోతే ఆ డెడికేషన్ ఉండాలి, ఆ నేర్చుకోవాలన్నటువంటి ఆ తపన ఉండాలి, ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఇన్హిబిషన్స్ ని, హెసిటేషన్స్ ని, వీటన్నింటిని పక్కన పెట్టి మన గోల్ ఏంటి అనేది పెట్టుకుంటే అన్ని ఈజీగా వచ్చేస్తాయి. yes ma'am, very true. సార్ ఇప్పుడు శివకుమార్ గారు, ఐఎల్స్ అంటే ఏంటి? IELTS, ఐఎల్స్ ఏంటి? ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్. అంతర్జాతీయంగా ఈ పరీక్ష ఎందుకు పెడుతున్నారు? చాలా మందికి స్టూడెంట్స్ ఉన్నటువంటి తప్పుడు అభిప్రాయం ఏంటంటే ఇది వాళ్ళ కోసం పెట్టే పరీక్ష. ఇది వాళ్ళ కోసం పెట్టే పరీక్ష కాదు, మన కోసం పెట్టే పరీక్ష. ఇందాక ఐఎల్స్ ఎగ్జామ్ ఎందుకు? వీళ్ళకి ఇంగ్లీష్లో ఆల్రెడీ మార్కులు వచ్చినాయి, ఇది చాలా మంది అడిగే ప్రశ్న. అవును కదా. ఎందుకు ఈ పరీక్ష ఎందుకు? మాకు ఇంగ్లీష్లో స్కోర్లు వచ్చినాయి, మాకు వచ్చినటువంటి స్కోర్ కార్డ్స్ మీకు పెట్టాము, అయినా మాకు మళ్ళీ ఇంగ్లీష్ పరీక్ష ఎందుకు? ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది దీని ఆన్సర్ వింటే. చాలా దేశాల్లో ఇంగ్లీష్ పరీక్షల్లో మార్కులు వాళ్ళ యొక్క ప్రతిభని బట్టి కాకుండా అనేక విధాలుగా తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి, తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. చాలా దేశాలు, కొన్ని దేశాల్లో అయితే 100కి 100 వచ్చేస్తాయి, 100కి 100 వచ్చేస్తాయి ఇంగ్లీష్లో. కానీ నోరు విప్పి ఒక్క మాట మాట్లాడలేరు, ఒక్క వాక్యం రాయలేరు, మార్కులు బాగా వచ్చేస్తాయి. మనమే చూస్తుంటాం, మన చుట్టూనే అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంగ్లీష్లో ఎక్స్ట్రాడినరీ మార్కులు వస్తాయి, కానీ ఇంగ్లీష్లో ఒక్క ముక్క మాట్లాడలేరు, ఒక్క ముక్క రాయలేరు. ఇంటర్నేషనల్గా ఇన్ని రకాలుగా, ఇన్ని దేశాల నుంచి, ఇన్ని రకాల ఇన్స్టిట్యూట్స్ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళకి తగినటువంటి ప్రామాణికాలు ఉన్నాయా లేవా ఎట్లా తెలుస్తుంది? వాళ్ళకి మార్కులు చూసి ఇచ్చేస్తే కాదు కదా. కేవలం మార్కులపైన ఆధారపడిస్తే ఇంగ్లీష్ రాని వాళ్ళు అక్కడికి వస్తారు. ఇంగ్లీష్ రాని వాళ్ళు వస్తే వాళ్ళకేంటి నష్టం? వీళ్ళు ఫీజు కడతారు కదా. ఇది రెండో ప్రశ్న చాలామందికి వస్తుంది. మాకు ఇంగ్లీష్ రాపితే వాళ్ళకేంటి నష్టం? మేము ఫెయిల్ అవుతాము, అక్కడ వచ్చేస్తాం వెనక్కి, అంతే కదా. వాళ్ళకేంటి నష్టం? చాలా నష్టం. ఎప్పుడైతే ఒక విద్యార్థికి తన చదువులో రాణించలేదు, కారణం ఎవరిని వేలెత్తి చూపుతాడంటే ముందు మాస్టర్లని, తర్వాత యూనివర్సిటీని, తర్వాత దేశాన్ని. వెనక్కి వచ్చే ప్రతి విద్యార్థి ఆ దేశం గురించి చెడుగా చెప్తే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? సో అదేదో ఇక్కడే టెస్ట్ చేసి వీళ్ళకు ఉన్నాయి, ప్రమాణాలు ఉన్నాయి, సో దే హ్యావ్ గుడ్ స్టాండర్డ్ అనేటువంటి ఒక ఒపీనియన్కి వచ్చిన తర్వాత తీసుకుంటే చాలా బాగుంటుంది. అందుకని జిఆర్ఈ కానీ, ఐఎల్స్ కానీ, సాట్ కానీ, టోఫెల్, జీమాట్, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క స్టాండర్డ్స్కి అనుగుణంగా పెట్టే పరీక్షలు. ఆ స్టాండర్డ్ మీట్ అవ్వటం వల్ల కేవలం యూనివర్సిటీ చదువులే కాదు, వీళ్ళు అక్కడికి వెళ్ళినాక చేసే పార్ట్ టైం జాబులకు కూడా ఇంగ్లీష్ చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. నేను ఇన్ని వేల మందికి చెప్పాను, దాదాపు ఒక 25,000 స్టూడెంట్స్కి చెప్పాను. ఇందులో అవుట్ స్టాండ్ ఒకే ఒక్క స్టూడెంట్ వెంకట్. ఆ అబ్బాయి నా దగ్గరకు వచ్చినప్పుడు తన సంతకం తను పెట్టలేకపోయేవాడు. అతనికి 22 రోజుల టైమే ఉంది పరీక్ష రాయటానికి. 22 రోజుల్లో తన సంతకం తను పెట్టలేనటువంటి వాడు వెళ్ళిపోవాలి, అబ్రాడ్ వెళ్ళిపోవాలి. అతనికి జర్మనీలో వచ్చింది అపాయింట్మెంట్. ఈ అపాయింట్మెంట్ ఫుల్ఫిల్ చేయాలి అంటే 22 రోజుల్లో పరీక్ష రాసి స్కోర్ తెచ్చుకొని
స్కోర్ కార్డు చూపించి పంపించాలి. అది పంపించని పక్షంలో ఈ లూజెస్ 5 lakhs a month శాలరీ అతను జర్మనీలో. ఈ వాజ్ ఎ మౌల్డ్ మేకర్. కుర్చీలకి వాటికి అచ్చులు తయారు చేసే అతను. మౌల్డ్ అంటే అచ్చు అంటారు. అచ్చులు తయారు చేసే అతను చాలా ఎక్స్పర్ట్ అందులో. సో అతను నా దగ్గరికి వచ్చాడు, సార్ ఎట్లాగా మామూలుగా అయితే తన సంతకం తను పెట్టలేనటువంటి వాళ్ళకి మేము 22 రోజుల్లో అంత లెవెల్కి తీసుకెళ్ళటం మేము మా ఒక్కళ్ళ కృషి వల్ల కాదు. మేము 3 గంటలు 4 గంటలు చెప్తాం రోజుకి. మిగతా 20 గంటలు ఏం చేయాలి? ఆ 20 గంటల్ని యూజ్ చేసుకుంటే ఉపయోగించుకుంటే ఈ అబ్బాయి ఖచ్చితంగా పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భంలో అతని అదృష్టం ఇంకొక స్టూడెంట్ ఇన్నా రెడ్డి అని ఆ అబ్బాయి వచ్చాడు. ఈ అబ్బాయికి ఒళ్ళంతా ప్యారలైజ్ ఎక్సెప్ట్ కుడి చెయ్యి తల మాత్రం తిరుగుతాయి, మిగతాదంతా చిన్నప్పుడు పోలియో ఎఫెక్టెడ్. ఈ అబ్బాయి దే ఆర్ బిలీవర్స్. వాళ్ళకి ఇంట్లో అందరూ ఇంగ్లీషే మాట్లాడతారు. ఆ ఇంట్లో ఈ అబ్బాయికి ఆశ్రయం ఇచ్చారు 20 రోజులు. ఈ అబ్బాయి ఆ ఊరు కాదు కాబట్టి వెంకట్ ఈజ్ ఫ్రమ్ ఏ డిఫరెంట్ టౌన్, గుంటూరు నుంచి కాదు, చుట్టుపక్కల ఏదో పల్లెటూరు. 22 రోజులు అతనితో పాటు ఉండడానికి అవకాశం ఇచ్చి మార్నింగ్ టు ఈవినింగ్ డ్రింక్ ఇంగ్లీష్, ఈట్ ఇంగ్లీష్, స్లీప్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లోనే నిద్రపో. సో వండర్ఫుల్ అమ్మ. యూ గాట్ 6 bands ఇన్ ఆల్ మాడ్యూల్స్. గ్రేట్ థింగ్. సంతకం పెట్టడం రానివాడు అంటే వెంకట్ అని పెట్టాలంటే ఒక్కోసారి ఒక్కో స్పెల్లింగ్ ఉండేది. సో అది ప్రూవ్ అవుతుంది మనకు. ఒకలాగా నెగిటివ్ సైడ్ ఏంటంటే చదువు లేకపోవటం, పాజిటివ్ సైడ్ ఏంటంటే ఎవరైనా సాధించవచ్చు ఐఎల్స్ని. 22 రోజులు ఏదో ఒక నెల రోజులు ఇదే నా ధ్యేయం, ఇది తప్పించి నాకు జీవితం లేదనుకుంటే ఐఎల్స్ తేలిగ్గా పాస్ అయిపోవచ్చు. దీనికి పెద్ద పెద్ద యాగాలు యజ్ఞాలు చేయాల్సిన పని లేదు. రోజుకి 4 నుంచి 5 గంటలు కష్టపడండి. 4 నుంచి 5 గంటలు కష్టపడండి, ప్లాన్ చేసుకోండి. మన్ని 150 ఏళ్ళు బ్రిటిషర్స్ పాలించడానికి ఏకైక కారణం వాళ్ళకు ఉన్నటువంటి పంక్చువాలిటీ, రెగ్యులారిటీ. మనలో చాలామందికి లేనటువంటిది అదే, పంక్చువాలిటీ, రెగ్యులారిటీ. రోజు కొంచెం కొంచెం నేర్చుకోండి, ప్రతిరోజు నేర్చుకోండి. ఈరోజు 10 పేజీలు చదివి నెక్స్ట్ డే 1 పేజీ చదివి లేకపోతే సినిమాలకు వెళ్తే అవ్వదు. ప్రతిరోజు కమిటెడ్గా 2 పేజీలే చదవండి. ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలిగితే అన్ని రోజుల్లో కంప్లీట్ చేయండి కోర్సు. హ్యావ్ ఎక్స్పర్ట్ గైడెన్స్. మీలో ఉన్న లోపాలను ఎత్తుతూ చూపడానికి మీ చుట్టుపక్కల ఉన్న సొసైటీలో ఎవరు ఉపయోగపడరు ఎక్సెప్ట్ యువర్ టీచర్. మీరు ఇంగ్లీష్లో ఎన్ని తప్పులు మాట్లాడినా చెప్పగలిగేది మీతో పాటు తిరిగే వాళ్ళు కాదు కదా. ఇంగ్లీష్ వచ్చినటువంటి వాళ్ళు దానిపైన అథారిటీ ఉన్నోళ్ళు చెప్పాలి. అట్లాంటి ఒక మంచి గైడెన్స్ చూసుకోండి. ఎలాంటి వాళ్ళైనా సరే ఆ ఈఎల్టీఎస్ని 1 month కష్టపడి క్రాక్ చేసేయచ్చు, చాలా తేలిక. సో దాంట్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏంటి సార్? ఐఎల్స్లో ఏమేమి ఉంటాయి అసలు? ఐఎల్స్లో స్పీకింగ్ టెస్ట్ అనేటువంటిది ఒక ఎగ్జామినర్ ఎదురుగా ఒక స్టూడెంట్ కూర్చుంటాడు. స్టూడెంట్ కూర్చుంటే ఎగ్జామినర్ ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. దీన్ని 3 భాగాల కింద విడగొడతారు. మొదటి భాగం 4 to 5 minutes ఉంటుంది, 4-5 నిమిషాలు టైం తీసుకుంటారు. ఈ 4 to 5 minutesలో వాళ్ళు మ్యాక్సిమం 12 ప్రశ్నలు అడగచ్చు. ప్రతి ప్రశ్నకి మనమంటే స్టూడెంట్ షుడ్ ఆన్సర్ మినిమం ఇన్ 2 sentences. 2 వాక్యాల్లో సమాధానం ఇవ్వాలి. చాలామందిని ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళే వాళ్ళని హౌ కెన్ ఐ కాల్ యూ, నేను నిన్ను ఎట్లా పిలవచ్చు, సర్ నేమ్ ఉంటుంది, మళ్ళీ వెనకాల తోకలు ఉంటాయి. చాలామంది ఏం చెప్తారు, ప్రసాద్. హౌ కెన్ ఐ కాల్ యూ అనగానే ప్రసాద్ అంటారు. దట్ ఈస్ నాట్ ద ఆన్సర్. యూ కెన్ కాల్ మీ అనాలి. ఇక్కడ వచ్చేది ఏంటంటే కెన్ అనేటువంటిది మన ఈక్వల్స్తో వాడాల్సిన పదం, మన సుపీరియర్స్తో కాదు. ఎగ్జామినర్ ఈజ్ ఎ సుపీరియర్. సో హౌ టు ఓవర్కమ్ దట్, ఎట్లా దీన్ని అధిగమించేది ఎట్లాగా? మొత్తం ఫుల్ నేమ్ చెప్పండి. గుంటూరు సుందర్ శివకుమార్, రైట్? యాక్చువల్గా మనం సర్నేమ్ ముందు చెప్తాం, బట్ బ్రిటిషర్స్ యొక్క అనువాయితీ ఏంటంటే సుందర శివకుమార్ గుంటూరు, లాస్ట్కి వెళ్ళిపోతుంది సర్నేమ్, రైట్? మై కిత్ అండ్ కిన్ కాల్ మీ బై మై మానికర్ అంటే షార్ట్ నేమ్ శివకుమార్. This way you are making 2 sentences and making it very clear to the elicitor. ఎవరైతే మన నుంచి సమాచారం రాబట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళని ఎలిసిటేషన్ అంటారు. ఎలిసిట్ చేసేవాళ్ళకి చాలా బాగుంటుంది. ఇట్లా ప్రతి చిన్న ప్రశ్నకి 2 వాక్యాల్లో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. దెన్ యాక్చువల్గా ప్రతి ప్రశ్న మీకు ఇచ్చే ఒక అవకాశం. మీ ఇంగ్లీష్ని మీరు ఎదుటి వాళ్ళకి ప్రావీణ్యం చూపించేటువంటి అవకాశం, ప్రూవ్ చేసుకునే అవకాశం.
మరి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా షార్ట్ కట్లో చెప్పి సమాధానాలు లేకపోతే వణికిపోయి ఇది జనరల్గా జరిగేది. సో ఇప్పుడు మనం ఒక స్పీకింగ్ టెస్ట్ గురించి చెప్పాము, అందులో ఒక్కటే చెప్పాను, ఒక్కటే చెప్పారు, ఆ మూడు కాంపోనెంట్ చెప్పాను. రెండో కాంపోనెంట్ ఒక టాపిక్ ఇచ్చి 20 minutes మాట్లాడమంటారు, నాట్ 20, 2 minutes మాట్లాడమంటారు. 2 minutes మాట్లాడమంటారు. దిస్ ఇస్ సెక్షన్ 2. దీన్ని క్యూ కార్డ్ సెక్షన్ అంటారు. రైట్, ఫస్ట్ ఇంట్రొడక్టరీ సెక్షన్. మొట్టమొదట 12 ప్రశ్నలు అడిగేది ఇంట్రొడక్టరీ సెక్షన్. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే క్యాండిడేట్లో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టడం. ఇంగ్లీష్ అనగానే అందరికీ వణుకు వస్తుంది ముందు, ఇంటర్వ్యూ అంటే ఇంకొంచెం వణుకు ఎక్కువ అవుతుంది. ఆ వణుకు పోగొట్టడానికి, కూల్ డౌన్ అవ్వటానికి అడిగేటువంటి సెషన్. దీనికి పెద్ద వెయిట్ ఉండదు, దీనికి పెద్ద ఎక్కువ మార్కులు ఇవ్వరు, బట్ స్టిల్ ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. అప్పటికి కూడా అది ఒక అవకాశమే కదా, అవకాశాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి? చక్కగా సమాధానాలు ఇవ్వండి, 2 వాక్యాల్లో సమాధానం ఇవ్వండి. మీరు ఫాస్ట్గా మాట్లాడగలిగితే 3 వాక్యాల్లో ఇవ్వండి. ఇది ఫస్ట్ సెక్షన్, మొట్టమొదటి సెక్షన్ స్పీకింగ్. రెండో సెక్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు లాంగ్ ఆరేషన్స్ ఎట్లా ఇస్తారు, ఉపన్యాసాలు ఇవ్వగలరా లేదా, అసలు దీంతో అవసరం ఏమిటి? ప్రతి ప్రశ్నకి వెనకాల అంతరార్థం ఉంటుంది. దీని అంతరార్థం ఏంటంటే మిమ్మల్ని 2 నిమిషాలు మాట్లాడటానికి అవకాశం ఇవ్వడానికి అంతరార్థం ఏంటంటే ఇక్కట్లాగా మన ఇండియాలో లాగా పాఠాలు బోర్డు పైన చెప్పడం, మాస్టర్ గారు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అదేమిటి సార్, మాస్టర్లు పాఠం చెప్పకపోతే ఎట్లాగా, ఎవరు చెప్తారు? ఎస్, ఎగ్జాక్ట్లీ, గుడ్ క్వశ్చన్. ఈ ఎవరు చెప్తారు అనే దగ్గర ఏం చేస్తారంటే ఒక సబ్జెక్ట్ ఉంది, ఈ ఇయర్ సిలబస్లో 12 టాపిక్లు ఉన్నాయి, 12 మంది స్టూడెంట్స్కి పనిచేస్తారు. మీరు టాపిక్ చెప్పండి, మీరు టాపిక్ హ్యాండిల్ చేయండి అని 12 మందికి పనిచేసి మీ లెక్చరర్ ఈ 12 పాఠాల పైన మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, ఏ లైబ్రరీ, మొత్తం గైడెన్స్ ఇస్తాడు. మీరు చక్కగా ప్రిపేర్ అయ్యి సెమినార్ ఇవ్వాలి, స్టూడెంట్ ఇవ్వాలి సెమినార్. ఈ సెమినార్ని మిగతా మీ కొలీగ్స్, మీ లెక్చరర్ కూడా కూర్చుంటాడు ఆపోజిట్గా, కూర్చొని మిమ్మల్ని ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. ఈ ప్రశ్నలకి సమాధానం ఇచ్చే కెపాసిటీ కావాలి అంటే ఈ 2 minutes టాపిక్ ఖచ్చితంగా రావాలి. ఆ ఎబిలిటీ పెంచడానికి ఇది అడుగుతారు. సో నిమిషానికి ఎన్ని వాక్యాలు మాట్లాడగలం, ఇది చాలామందికి తెలియనటువంటి విషయం. 1 నిమిషంలో మనం ఎన్ని వాక్యాలు డెలివర్ చేయగలం, అది ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం. మామూలుగా బాగా కోపం వచ్చినప్పుడు మనిషి ఎక్కువ వాక్యాలు మాట్లాడతాడు, ఫ్లో ఎక్కువ ఉంటుంది. ఓకే, లేకపోతే ఏదైనా బలం పైన ఉంటే ఎక్కువ మాట్లాడతాడు, అది పక్కా పెట్టేద్దాం. అసలు మాట్లాడే విషయం వచ్చేసరికి 6 వాక్యాలు మామూలు ఫ్లో. యావరేజ్ ఐక్యూ ఉన్నవాళ్ళు 6 వాక్యాలు మాట్లాడతారు నిమిషానికి. దీనికి ఏం మార్కులు రావు. 6 వాక్యాలు మాట్లాడితే మార్కులు ఏం రావు. 8 వాక్యాలు మాట్లాడగలిగితే స్టార్టింగ్ 6 బ్యాండ్ వస్తుంది. నిమిషానికి 8 అంటే 2 నిమిషాల్లో 16 వాక్యాలు మాట్లాడాలి. 20 మాట్లాడగలిగితే దే గో ఫర్ 7 బ్యాండ్. సరే, నిమిషానికి 10 కాకుండా 12 మాట్లాడితే ఎదుటోళ్ళకి ఏం అర్థం కాదు. అప్పుడు మార్కులు ఎలా వేస్తారు? సో టు లూజ్ బెస్ట్ వే ఇస్ టు టాక్ 12. మనం చూసిన వాళ్ళు ఆలీ గారు మాట్లాడతారు, 12 వాక్యాలు చక్కగా మాట్లాడగలరు, ఆయన అర్థమయ్యేటట్టు. నేను ఇంతమందిని చూశాను, యాక్టర్స్ని చాలా ఫాస్ట్గా మాట్లాడతారు ఆలీ గారు. 12 వాక్యాలు దడదడ మాట్లాడతారు, క్లియర్గా అర్థమవుతాయి అన్ని. గాడ్స్ గిఫ్ట్ అది. ఇది రెండో సెషన్ అమ్మ. ఈ రెండో సెషన్లో ఉన్నటువంటి ఇంకొక విషయం ఏమిటంటే 20 వాక్యాలు మీ ఇష్టం చెట్టు మాట్లాడితే కాదు, లింక్ ఉండాలి. మనం ఫస్ట్ చెప్పుకున్నాము షార్ట్ కన్వర్జేషన్స్ ఎట్లా, ఇది లాంగ్ కన్వర్జేషన్. దీనికి మనకు కావాల్సిన కాంపోనెంట్స్, ఆయుధాలు ఏమిటంటే ఫస్ట్ మనం మాట్లాడే విషయం పైన అవగాహన కావాలి. మొట్టమొదట మనం ఏం మాట్లాడదలుచుకున్నాము. 2, ఈ అవగాహన వచ్చిన తర్వాత ఈ అవగాహనలో వచ్చే ప్రతి పదానికి మనకి ఇంగ్లీష్ వొకాబులరీ కావాలి. వొకాబులరీ ఉంది మన దగ్గర, అవగాహన ఉంది. ఎక్కడితో అయిపోతాయా కష్టాలు అయిపోవు. ఈ ఇటుకల్ లాంటి పదాలని మనం సిమెంట్ పెట్టి, దట్ ఈస్ గ్రామర్, ఒకదానికొకటి అతికిచ్చాలి. ఇక్కడ అసలు కన్స్ట్రైంట్ వస్తుంది. ఓన్లీ ఇక్కడితో అయిపోతాయా, ఇక్కడితో కష్టాలు అవ్వవు. మన దగ్గర ఉన్న సమాచారాన్ని చక్కగా ప్రాసెస్ చేయాలి, చక్కగా ఒక క్రమ పద్ధతిలో అమర్చాలి. రైట్, దట్ ఈస్ ఆర్గనైజేషన్. ఇవన్నీ అయ్యేసరికి మనకి టాపిక్ రెడీ అవుతుంది. అప్పుడు మనం డెలివర్ చేయగలగాలి. సో వీటిలన్నిటికీ వెనకాల కావాల్సింది ఎబిలిటీ టు రిట్రీవ్, అంటే మన మనసులో ఉన్నటువంటి దాన్ని మనకు అవసరం వచ్చినప్పుడు తెచ్చుకోగలగాలి.
మేము చాలామందికి చెప్తూ ఉంటాం స్టూడెంట్స్కి, మీరు కానీ ఆ పని చేయకపోతే కర్ణుడి అస్త్రాల్లాగా మీకు యుద్ధంలో మీ ఎబిలిటీ ఎందుకు పనికిరాదు. నిరుపయోగంగా. నిరుపయోగం. మంచి ఎగ్జాంపుల్స్. కరెక్ట్, వెరీ ట్రూ. మీరు యుద్ధంకి వెళ్తున్నారు, ఒక ఎగ్జామ్ అంటే యుద్ధమే. యుద్ధంకి వెళ్ళినప్పుడు మీ ఆయుధాలన్నీ తీసి వాడగలగాలి. ఈ ఆయుధాలు మర్చిపోతే సో చాలా మందిలో జరిగేది ఇదే. వస్తుంది, వాళ్ళు బయటకు వచ్చి అనర్గళంగా మాట్లాడతారు. ఒక సినిమాలో, జులై సినిమాలో అనుకుంటా ఒక డైలాగ్ ఉంటుంది, ఎగ్జామినేషన్ హాల్లో గుర్తొచ్చిన వాడే గొప్పవాడే అని. దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. చాలా మందికి తట్టదు. సో ఇది ఎట్లాగా మేము ఎట్లా డెవలప్ చేయగలుగుతాం అంటే రిపీటెడ్గా టాపిక్స్ మాట్లాడిస్తూ ఉంటాం. మాకు ఎగ్జామినేషన్ హాల్ నుంచి కూడా డిఫికల్ట్ టాపిక్ వచ్చినప్పుడు ఫోన్ చేస్తారు, సార్ మా ముందు వాళ్ళని ప్రశ్న అడిగారు, నాకేం అర్థం కావటం లేదు సార్. ఒక ప్రశ్న ఏంటంటే, మీరు ఒక వస్తువు కొన్నందుకు, అది వాడనందుకు చాలా సంతోషంగా ఉంటారు, ఆ వస్తువు ఏంటో మాట్లాడాడు. ఓకే, ఇంట్లో నిరుపయోగంగా ఉంది, కొన్నాకని పెట్టుకున్నాం. అలా పెట్టుకున్నాం కానీ అది వాడనందుకే చాలా హ్యాపీగా ఉన్నాం. వాడనందుకు ఏదమ్మా, ఏ వస్తువు ఉంటుంది? మీరు నగ కొంటే వేసుకోకుండా ఉంటారా? వేసుకుంటాము. వేసుకోకపోతే హ్యాపీనెస్ ఉండదు. సో ఏ వస్తువు మనం కొని పక్కకి పెట్టేసి సంతోషంగా ఉంటాం. ఇది అబ్బాయికి రాలే. అక్కడ నన్ను అడిగాడు, ఏంటి సార్ ఏం మాట్లాడాలి? మీ ఇంట్లో అన్నీ ఉన్నాయి కదా, ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉందా? ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎప్పుడు వాడతాము? నిపుణ ఆరిపోయేటువంటి సాధనం, అది ఎప్పుడు వాడతాము? మరి ఫైర్ అవ్వనందుకు హ్యాపీయా, అయితే హ్యాపీయా? మనం వస్తువు కొన్నాం కదా అని చెప్పి ఇంట్లో ఎక్కడ నిప్పు పెట్టి మనం ఆర్పే ప్రయత్నం చేయం కదా. సో టాక్ అబౌట్ ఇట్. అట్లా స్పాంటేనిటీ కావాలి. యూజువల్ గానే అంటే మనకు ఇంగ్లీష్ అంటే మనం ఇప్పటిదాకా మాట్లాడుకుంది ఓన్లీ గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్ ఇవ్వనుకున్నాం కాదు, అప్పటికప్పుడు రావాల్సినటువంటి అప్పటికప్పుడు స్పాంటేనిటీ కావాలమ్మా. ఇది డెవలప్ చేయాలి. ఇది ఎట్లా డెవలప్ చేస్తాము? ఒక్క స్టూడెంట్ని మధ్యలో కూర్చోబెట్టి 5-6 స్టూడెంట్స్ బాణాలు సంధించాలి అతని పైన ప్రశ్నల రూపంలో. మాక్ టెస్ట్లు అనేవి. మాక్ టెస్ట్ కూడా కాదమ్మా. ఇక్కడ ఏం చేస్తామంటే, సపోజ్ ఆయన ఉన్నాడు, ఆయన ఎదురుగా కూర్చోబెట్టి మన 5 అడుగుతాం ప్రశ్నలు, గ్రూప్ గ్యాప్ ఇవ్వకుండా. అప్పుడు స్పీడ్ పెరుగుతుంది. అవధాన ప్రక్రియ కరెక్ట్. కూర్చొని చదువుకోవడం, నేర్చుకోవడం కాదు, ఒక గ్రూప్ గా జరగాల్సిన యాక్టివిటీ. ఇప్పుడు ఈయన చెప్పిన దాంట్లో ఇందాక చాలా బాగుంది, పేపర్లు చదివారు. పేపర్లు చదివాక మన కంపెనీ ఉండాలి, ఆ కంపెనీలో మాట్లాడుతుంటేనే కదా మాట్లాడే ఎబిలిటీ పెరిగేది. సో ఆయనకి మెయిన్ కాంపోనెంట్ చదవటం కంటే కూడా బయట ఎక్స్ప్రెషన్ ఉండి ఉండాలి, ఎవరో ఫ్రెండ్స్ ఉండాలి, లేదా టీచర్స్ ఉండాలి. ప్రాక్టీసింగ్. ఎస్. ఇప్పుడు కొత్తగా పెళ్ళైందమ్మా, భార్య వస్తుంది, వంట చేస్తుంది, విక్టిమ్ ఈజ్ ఆల్వేస్ హస్బెండ్. బాగాలేదని చెప్పలేడు. ఒక 4 రోజులు అయిన తర్వాత కొంచెం మొదలవుతుంది. సో అదే విధంగా ఇక్కడ కూడా మనకి చుట్టూ కంపెనీ ఉండాలి ఎప్పుడు. ఇంగ్లీష్. సో థర్డ్ కాంపోనెంట్. సో వీ హావ్ ఎక్స్ప్రెస్డ్ అబౌట్ 2 అయ్యాయి మనకి. ఏమేమిటమ్మా అవి? సో షార్ట్ సెంటెన్సెస్, లాంగ్ సెంటెన్సెస్ గురించి మాట్లాడుతున్నాం. లాంగ్ సెంటెన్సెస్లో మనం అవగాహన తెచ్చుకుంటాం కానీ ఈ అవగాహన తగినటువంటి వొకాబులరీ రాదు, అక్కడ ఆగాం మనం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, మన వాళ్ళందరికీ ఆవు గురించి మాట్లాడమంటే చక్కగా మాట్లాడతారు కదా, తెలుగులో మాట్లాడతారు. ఆవుకి 2 కొమ్ములు ఉంటాయి, 2 కళ్ళు ఉంటాయి, ఒక ముట్టె ఉంటుంది. ఆవుకు ఉండే ముఖాన్ని మనం ముట్టె అంటాము. ముట్టెకి ఇంగ్లీష్ ఏంటి మనకి తెలియకపోతే రావాలి అది. సో దట్ ఈస్ నౌట్. అందించాలి, మాస్టర్ గారు అందించాలి. ఒక 4-5 క్లాసుల్లో అందిస్తే 5వ క్లాసులో వాళ్ళే మాట్లాడగలుగుతారు. స్నౌట్ బాగుంది. కొంచెం వెనక్కి వెళ్తే మూపురం అంటాం. దానికి ఇంగ్లీష్ ఏంటి? ఇది చాలామంది స్టూడెంట్స్కి తెలియదు. తెలిసిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. తెలియకపోతే ఎవరు చెప్పాలి? హంప్, HUMP, హంప్. అయిపోయింది. ఇక్కడ కూడా చాలా బాగా చెప్పారు. పాలిచ్చే ప్రాంతాన్ని ఏమంటారు? ఆవుకి 99% తెలియదు. రైట్, ఇట్ ఈస్ అన్ అడ్డర్, UDDER అడ్డర్, అది చెప్పాలి. ఇది అయిన తర్వాత కాలు కింద గిట్టలు ఉంటాయి. గిట్టలకి ఇంగ్లీష్ ఏంటి? ఎక్కడికక్కడ వొకాబులరీ కన్స్ట్రైంటే కదా, అడ్డం పడుతూ ఉంటుంది. తెలుగులో వస్తుంది, ఆలోచన వెళ్ళిపోతూ ఉంటుంది, చక్కగా ఆలోచన వెళ్ళిపోతుంటుంది తెలుగులో. ఇంగ్లీష్ ఎవరు సప్లై చేయాలి? ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? మీకు ఎక్కడ చిన్నప్పుడు చదువులో ఎక్కడ ఇవేమి చెప్పరు, ఎక్కడ చెప్పరు. మీకు జువాలజీ లెక్చరర్ చెప్పచ్చు ఇవి, అది జువాలజీ క్లాస్లో. మరి అదే ఇక్కడ తీసుకొచ్చి ఇంగ్లీష్ క్లాస్కి అటాచ్ చేస్తారా? చేయరు. అది వేరే ఉంటుంది, ఇది వేరే ఉంటుంది. ఒక సినిమాలో నాగార్జున లిప్స్టిక్ కళ్ళ కింద రాసుకుంటాడు, మన్మధుడు సినిమాలో. అట్లా ఉంటుంది. అక్కడ సబ్జెక్ట్ తీసుకొచ్చి ఇక్కడ చెప్పగలగటం అంటే ఈ షుడ్ బి డన్ ప్రాపర్లీ. సో ఈ ఎబిలిటీ మనం క్రియేట్ చేయాలి, వొకాబులరీ అందించాలి. ఈ వొకాబులరీకి లిమిట్ ఏంటి?
7,500 వర్డ్స్ నేర్చుకోవాలి టు గెట్ 7+ బ్యాండ్. ఎవరికైతే 7,500 పదాలు అనర్గళంగా కావాల్సి వచ్చినప్పుడు తేగలరో దే కెన్ ఈజీలీ అచీవ్ దిస్ స్కోర్. ఈ 7,500 పదాలు ఏమిటి, నా ఇష్టం వచ్చినా చదువుతా అంటే కాదు. ఇది fluency.com అని ఒక ఆయన చాలా పెద్ద, కేవి నాయర్ ఆయన పేరు, ఆయన పెద్ద రీసెర్చ్ చేసి ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి అన్ని పుస్తకాలు అన్నీ తీసి శోధించి అందులోంచి ఒక లిస్ట్ తయారు చేశాడు. దట్ ఈజ్ అవైలబుల్, మీకు నెట్లో దొరుకుతుంది. అవి ఆ పదాలు నేర్చుకుంటే 7+ బ్యాండ్ ఈజీగా తెచ్చుకోవచ్చు. మన భారతీయుడు ఆయన, మన భారతీయ కేరళ ఐటెండ్ కేవి నాయర్. గ్రేట్, చాలా అసలు ప్రపంచ fluency.com. FLUENTZY fluency.com చాలా బాగుంటుంది. ఇది తెచ్చుకుని ప్రాక్టీస్ చేస్తూ ఇంగ్లీష్లో ఉన్నటువంటిది ఏంటంటే ఒకే పదానికి డిఫరెంట్ సందర్భాల్లో డిఫరెంట్ అర్థాలు వస్తాయి. WIND చాలామంది విండ్ అని చదువుతారు, వైండ్ కూడా అవ్వచ్చుగా. వైండ్ అంటే చుట్టడం, విండ్ అంటే గాలి. ఈ తేడాల సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోగలిగితే వెళ్ళగలిగితే ఒకాబులరీ కన్స్ట్రెంట్ అయిపోతుంది. దట్ ఈస్ ఓవర్. నెక్స్ట్ స్టెప్ ఈస్ గ్రామర్. చాలామందికి ఉన్నటువంటి రాంగ్ ఒపీనియన్ IELTS స్టూడెంట్స్కి ఏంటంటే గ్రామర్ ఏదో చాలా కష్టసాధ్యమైన పని. గ్రామర్ పుస్తకాలు, నేను చదివే పుస్తకం 1700 పేజీలు మేము ఫాలో అయ్యేది, బికాస్ వీ గో ఫర్ హయ్యర్ లెవెల్. మేము ఫాలో అయ్యేది రండన్ మార్టిన్ వచ్చి 256 to 300 పేజెస్ ఉంటుంది. ఈ 256 పేజీలు చదివితే కానీ మాకు IELTS అవ్వదా? మాకు 2 పేజీలే అర్థం కావే, 256 ఎప్పుడు చదవాలి? అంత అక్కర్లా. ఈ గ్రామర్ పుస్తకాల్లో రేమండ్ మర్ఫీ అనే ఒక పుస్తకం ఉంది. మీకు కావాల్సినటువంటి గ్రామర్ అందులో దొరుకుతుంది మీ ఎగ్జామ్ పాస్ అవటానికి. ఇప్పుడు 100 మీటర్ల రేస్లో పార్టిసిపేట్ చేయాల్సినటువంటి అప్రోచ్ వేరు, 10 కిలోమీటర్లు పరిగెత్తే వాళ్ళ అప్రోచ్ వేరు. సో ఈ 100 మీటర్లు కవర్ చేయడానికి కావాల్సినటువంటి చాలు మనకి ఎబిలిటీ, చాలు. ఆ ఎబిలిటీకి రేమండ్ మర్ఫీ బుక్ ఒకటి ఫాలో అయితే దే కెన్ గెట్ ఇట్. ఎస్. ఒక డౌట్ ఉంది నాకు జునైద్ గారు. ఇప్పుడు మనం సినిమాని ఫిల్మ్ అంటారు, మూవీ అంటారు, ఆ తర్వాత వాష్రూమ్ని బాత్రూమ్, రెస్ట్ రూమ్ ఇలాంటివి అనేవి వస్తుంటాయి. ఒక్క వర్డ్కి డిఫరెంట్. ఈవెన్ కలర్ COLOUR కాకుండా COLOR ఇవన్నీ కూడా నేర్చుకోవాలి అంటే మనం ఎలాగో వర్డ్స్ నేర్చుకుంటున్నాము, సెంటెన్సులు నేర్చుకుంటున్నాము, గ్రామర్ నేర్చుకుంటున్నాము, స్పెల్లింగ్లో కూడా తేడాలు వస్తుంటాయి, ప్రొనౌన్సియేషన్లో ఆ వర్డ్స్ని యూజ్ చేయడంలో కూడా ఇన్ని తేడాలు ఉంటాయి అనుకుంటే అమ్మ ఇంతుందా అనిపిస్తుంది కదా. అవునండి. ఎలా అప్పుడు ఏం చేయాలి? నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఇప్పుడు సార్ చెప్పింది అదే, విండ్ని వైండ్ని లైక్ ఏ సందర్భాన్ని బట్టి ఏది వాడాలి అనేది తెలుసుకున్నప్పుడు, ఆ పదానికి అర్థం తెలిసినప్పుడు, ఏ సందర్భంలో ఇది వాడొచ్చు అని తెలిసినప్పుడు న్యాచురల్గా వాళ్ళు వాడగలుగుతారు. సో కాబట్టి కష్టపడాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట మింట్, MINT మింట్. వాట్ ఇస్ ద మీనింగ్? మీకు యూజువల్ గా మనం మింట్ అనగానే పుదీనా అనుకుంటాం, లేకపోతే పిండుకోవడం, డబ్బు దండుకోవడం ఇలాంటి దాని కింద వస్తుంది. మింట్కి 4 అర్థాలు ఉన్నాయి. ఒకటి పుదీనా, మీరు యూజువల్ గా మన అందరూ వాడేది పుదీనా. అవును. రెండోది అర్థం మింట్ అంటే నాణాలు ముద్రించేటువంటి టంకశాల. మనకి మింట్ కాంపౌండ్ ఉంది, మన వినాయకుడి గుడి వెనకాలే ఉంటుంది, ఖైరతాబాద్. దట్ ఈస్ మింట్ కాంపౌండ్, మింట్ ఉన్నటువంటి కాంపౌండ్, రైట్. మూడోది మింట్ అంటే నాణాలు ముద్రించటం లేదా నోట్లు తయారు చేయటం, ప్రభుత్వ టంకశాల అంటారు. ఆ ముద్రించే యాక్షన్ కూడా మింట్ అని అంటారు. నాణాలు కానీ మన యొక్క నోట్లు కానీ ముద్రించే ప్రదేశాన్ని కూడా మింట్ అంటారు, గవర్నమెంట్ మింట్ అంటారు. వేసేటువంటి ప్రక్రియ కూడా బోత్ వెర్బ్ అండ్ నౌన్, క్రియగా వాడచ్చు, నౌన్గా వాడచ్చు. ఇంకో 4వ అర్థం ఏంటంటే కుప్పలు తెప్పలుగా డబ్బులు సంపాదించడం. డాక్టర్స్ అండ్ యాక్టర్స్ మింట్ మనీ. కరోనా టైంలో ఎక్కువగా వినిపించిన మింటింగ్ మనీ అనేది వచ్చింది. ఇట్లాగా ప్రతి వర్డ్కి డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ మీనింగ్స్ ఉంటాయి. ఈ అర్థాలు తెలియాలి, ఏది ఎక్కడ వాడాలో తెలియాలి. చాలామంది ఒక చోట వాడాల్సిన పదం ఇంకో చోట వాడతారు. దీనివల్ల నష్టపోయేది ఏమిటి అంటే, మన ఇంట్లో తిని వెళ్ళమంటారా, మింగి వెళ్ళమంటారా? ఏమంటారు? తిని వెళ్ళమంటారు. కోపం వచ్చినప్పుడు మింగేసేలా. అంటే మింగి వెళ్ళి అంటే తిట్టడమే కదా, మామూలుగా పొలైట్ గా చెప్పినట్టు కాదు అది. ఈ తేడా ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. న్యూయాన్సెస్ అంటారు, చిన్న చిన్న తేడాలు ఉంటాయి, చాలా చిన్న చిన్న తేడాలు ఉంటాయి. మన నీళ్లు తాగే విధానమే చాలా రకాలుగా ఉంటుంది. ఈ క్వాఫ్, గట్ట 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 తాగేస్తే క్వాఫ్ వాటర్ అంటారు. అంటే బాటిల్ ఎత్తేసి బాటిల్ కింద పెట్టడం, దించకుండా తాగేస్తారు, దట్ ఈ క్వాఫ్. ఈ తేడాలు తెలుసుకుని మనం ఇంగ్లీష్ వాడగలిగితే
వాళ్ళు వద్దున్న స్కోర్ ఇస్తారు. ఇది పెద్ద కష్టమైన పని కాదు. పదాలని మీరు నేర్చుకుని పక్కన పడేయకండి, వాడండి. ఎవరో ఒకరిని ఒక విక్టిమ్ని కనిపెట్టండి, మిమ్మల్ని భరించే వాళ్ళని చూసి వాళ్ళపైన మీ తల్లో తండ్రి ఎవరో ఒకళ్ళు ఉంటారు, మీ అన్నో తమ్ముడో చెల్లో, వాళ్ళపైన మీ ఇంగ్లీష్ ప్రయోగించగా ఏ డే కమ్స్ వెన్ యూ బికమ్ వెరీ ప్రొఫెషనల్. సో ఇప్పుడు మనకి ఇన్పుట్ మాడ్యూల్స్ అంటాం, అవి యాక్చువల్గా ఏంటి అసలు? ఐఎల్స్ ఎగ్జామ్ మొత్తాన్ని 2 భాగాల కింద విడగొట్టచ్చు. ఒకటి ఆన్సర్స్ వాళ్ళే ఇచ్చేటువంటి భాగాలు, అంటే మనం ఏం క్రియేట్ చేయక్కర్లా, వాటిని ఇన్పుట్ లోనికి తీసుకునేటువంటివి. ఆన్సర్స్ అక్కడే ఉంటాయి, మనం వెతుక్కుని ఇవ్వాలి. ఇవి ఇన్పుట్. లిజనింగ్ అండ్ రీడింగ్ ఆర్ ఇన్పుట్స్. లిజనింగ్లో అయితే ఆడియో రూపంలో మన సమాధానాలు ఉంటాయి, రీడింగ్ అయితే టెక్స్ట్ మ్యాటర్లో ఉంటాయి. ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే ఆన్సర్ అక్కడ ఉన్నప్పటికీ డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వరు, దానికి సినానిమ్ పర్యాయ పదాలు ఇస్తారు. రన్ అని ఉందనుకో, రన్ బదులు స్ప్రింట్ అంటారు. స్ప్రింటింగ్ ఈజ్ ఆల్సో రన్నింగ్. ఈ స్ప్రింట్ రన్ను ఒకటే అని మనకి తెలియకపోతే వి లూస్. ఈ పర్యాయ పదాలు తెలియాలి. ఈ పర్యాయ పదాలు సినానిమ్స్ అంటారు. సినానిమ్స్ అంటే పర్యాయ పదం. వ్యతిరేక పదాలు కూడా ఉంటాయి, యాంటానిమ్స్. వాళ్ళకోసారి వ్యతిరేక పదం ఇచ్చి దానికి సరిపోయే ఆన్సర్ సినానిమ్ కింద చూసుకోవాలి. ఈ ఎబిలిటీ రావాలి. దట్ ఈస్ అనదర్ కన్స్ట్రైంట్. ఓకే. అవుట్పుట్ మాడ్యూల్స్ అంటే మనం ఆన్సర్స్ క్రియేట్ చేయాల్సినటువంటి స్పీకింగ్ టాపిక్, రైటింగ్ టాపిక్. యాక్చువల్గా ఎగ్జామ్ మొత్తంలోకి మోస్ట్ డిఫికల్టీస్ రైటింగ్. ఈరోజు గొప్ప గొప్ప రైటర్స్ వెళ్ళి ఎగ్జామ్ రాస్తే కూడా ఆ మోడ్లోకి వెళ్ళకపోతే, ఐఎల్స్ మోడ్లోకి వెళ్ళకుండా చాలా గొప్పగా రాసామనుకుంటే వాళ్ళకి మార్కులు. దే ఎక్స్పెక్ట్ ఏ పర్టికులర్ స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్లో వెళ్ళిన వాళ్ళకే మార్కులు వస్తాయి. ఆ స్ట్రక్చర్ని మనం నేర్చుకోవాలి, ఫాలో అవ్వాలి. సో రైటింగ్ మీకు 2 టాస్క్లు ఇస్తారు, 2 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్న ఒక టాస్క్ అంటూ. టాస్క్ 1 అంటే మొదటి రకం ప్రశ్నలు ఎట్లా ఉంటాయంటే అక్కడ ఒక మనకి విజువల్ సమాచారం ఇస్తారు, మన కంటికి కనిపించేటువంటి ఒక సమాచారం ఇస్తారు. ఆ సమాచారాన్ని అర్థం చేసుకుని మనం రైటింగ్లో పెట్టాలి, మాటల్లో పెట్టాలి. వాళ్ళు ఆ సమాచారాన్ని మాటల్లో ఉండదు, ఒక బొమ్మ ఉండొచ్చు, ఒక గ్రాఫ్ ఉండొచ్చు. ఈ గ్రాఫ్లో 3 రకాలు ఉంటాయి: పై చార్ట్, లైన్ గ్రాఫ్, బార్ చార్ట్, పై చార్ట్, వెన్ డయాగ్రామ్స్, రౌండ్ సర్కిల్స్. అవి ఇందులోనేమో పై చార్ట్స్ అంటారు. పై అంటే 22/7. ఇది ఎందుకు 22/7 అని సర్కిల్ అంటారంటే డయామీటర్కి పెరిమీటర్కి ఉన్న రిలేషన్. అది పెరిమీటర్ 22 అయితే డయామీటర్ 7 ఉంటుంది. సో ఎప్పుడైతే పై చార్ట్ అన్నారో, మ్యాథమెటిక్స్లో అయితే వెన్ డయాగ్రామ్స్ అంటాం, సర్కిల్స్ గీసి. ఇక్కడైతే పై చార్ట్ అంటాం. ఈ పై చార్ట్ ఈ 3 రకాలు గ్రాఫుల్లోకి వస్తాయి. ఈ 3 కాకుండా ఫ్లో చార్ట్ అని ఒకటి ఇస్తారు. ఫ్లో చార్ట్ మనం చాలామంది కంప్యూటర్స్ నేర్చుకున్న వాళ్ళకి ఫ్లో చార్ట్స్ ఉంటాయి, తెలిసి ఉంటాయి. అంటే స్టెప్ వైజ్. ఇప్పుడు మనం స్టూడియోలోకి వచ్చిన తర్వాత స్టెప్ వైజ్ ఏం జరిగినాయి. ఫస్ట్ దే ఆల్ ఫోకస్ ద కెమెరాస్, దెన్ ద స్పీకర్స్ సిట్ ఆపోజిట్ టు దెమ్ అండ్ దే డైరెక్ట్ us how to expose ourselves to the camera. ఇది స్టెప్ వైజ్ జరిగే యాక్షన్. దీన్ని ఫ్లో చార్ట్స్ కింద మనం చెప్తాం. లేదా వంట చేయటం, ఒక పర్టికులర్ స్వీట్ తయారు చేయాలి, ప్రాసెస్. ఎగ్జాక్ట్లీ, ప్రాసెస్ ఇన్వాల్వ్. మీకు బాగా తెలుస్తుంది ఏమో, వండర్ఫుల్. ఒక ప్రాసెస్ ఇన్వాల్వ్, దాన్ని మనం ఫ్లో చార్ట్స్ అని అంటాం. టేబుల్స్ ఉంటాయి. వర్స్ కమ్స్ టు వర్స్, వాళ్ళు ఒక టెక్స్ట్ మ్యాటర్ ఇచ్చి దాన్ని టెక్స్ట్ కింద కన్వర్ట్ చేయమని. ఫార్చునేట్గా ఇప్పుడు అంత కష్టమైన హోటల్ స్టూడెంట్స్కి ఒకప్పుడుతో పోలిస్తే ఐఎల్స్ ఎగ్జామ్ యొక్క డిఫికల్టీ లెవెల్ బాగా తగ్గిపోయింది. చాలా తేలిగ్గా స్కోర్స్ ఇస్తున్నారు మా అభిప్రాయంలో. వాళ్ళు కూడా అది చేస్తున్నారు. ఎందుకనంటే అబ్రాడ్ యూనివర్సిటీస్కి ఉన్నటువంటి డిమాండ్ని బట్టి వీళ్ళు స్టూడెంట్స్ అవుట్పుట్ ఇస్తూ ఉండాలి. సో దాని ప్రోరేటో వాళ్ళు ఏదో ఎగ్జామ్ రిజల్ట్ ఇవ్వటం. తర్వాత ఐఎల్స్కి ఎప్పుడైతే కాంపిటీషన్ పెరిగిపోయి పీటీఈ ఇలాంటివి వచ్చినాయి ఎగ్జామ్స్, అవి చాలా తేలిగ్గా ఉండటంతో అటు ట్రాఫిక్ అటు వెళ్తుంది. సో పర్హాప్స్ ఆల్ దీస్ ఆర్ రీజన్స్. అవన్నీ చెప్పలేము, అయి ఉండొచ్చు. సో ఇప్పుడు డిఫికల్టీస్ గురించి మాట్లాడుకుంటే ఐఎల్స్ ఎగ్జామ్లో ఉన్నటువంటి టఫెస్ట్ థింగ్ ఏంటని అనిపిస్తుంది మీకు అసలు? టఫెస్ట్ 2 రకాల టఫెస్ట్ ఉంటాయి. ఒకటి రాసేటప్పుడు టఫ్, ఒకటి స్కోర్ తెచ్చుకునేటప్పుడు టఫ్. ఐఎల్స్ మొత్తంలోకి ఈజియెస్ట్ ఈస్
లిసనింగ్. అందరూ భయపడేది లిజనింగే. ఈ లిజనింగ్ అర్థం కావడం కోసం ఇంగ్లీష్ సినిమాలకు వెళ్తారు, ఇంగ్లీష్ పాటలు వింటుంటారు. ఇవేవి ఉపయోగపడవు. ఎందుకంటే ఐఎల్టీఎస్ ఎగ్జామ్లో మనకి ఇచ్చేటువంటి లిజనింగ్ అంతా స్టూడియో రికార్డెడ్ లిజనింగ్, లైవ్ కాదు, అది రియల్ టైం కాదు. ఇట్ ఈస్ ఆల్ రికార్డెడ్ ఫర్ ది సేక్ ఆఫ్ ఎగ్జామ్. సో అలాంటివి వినటం వల్లనే మనకి లాభం. సో డూ యాజ్ మెనీ టెస్ట్ యాజ్ పాసిబుల్. ఎన్ని టెస్ట్లు చేయాలి. అందులో మాడ్యులేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి, స్లాంగ్ డిఫరెంట్గా ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్గా ఉంటుంది. అవన్నీ ఇప్పుడు లిజనింగ్లో ఎలా క్యాచ్ చేయొచ్చు అంటారు? వినగానే వస్తాయి. సో అందరూ చేసే పొరపాటు ఒకటి ఉంది ఐఎల్టీఎస్లో. ఇందులో 4 సెక్షన్స్ ఉంటాయి లిజనింగ్లో. 4 సెక్షన్స్ వరుసగా చేసేస్తారు. దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. మరి ఎట్లా చేయాలి? సెక్షన్ వైజ్ మాస్టర్ చేయాలి. సెక్షన్ 1 స్పీడ్ వేరు, దాని మోటివ్ వేరు, అప్రోచ్ వేరు, బాగా స్లోగా ఉంటుంది. ఆల్మోస్ట్ 100% స్టూడెంట్స్ బాగా చేస్తారు లిజనింగ్ టెస్ట్ 1 ఆర్ సెక్షన్ 1 అంటామని. సెక్షన్ 2 వచ్చేసరికి కొంచెం స్పీడ్ పెరుగుతుంది. ఇక్కడ 80% స్టూడెంట్స్ మాత్రమే బాగా చేయగలుగుతారు. ఆ స్పీడ్కి సింక్రనైజ్ కాలేక, దానికి తగ్గట్టుగా సమాధానాలు అందుకోలేక, ఆ వేగాన్ని అందుకోలేక వీళ్ళు వెనకబడుతుంటారు. మూడోది ఇంకా కష్టంగా ఉంటుంది. సో మొదటి సెక్షన్ దగ్గరికి వచ్చేసరికి ఇట్ ఈస్ ద కన్వర్జేషన్ బిట్వీన్ టూ, ఇద్దరి మధ్య సంభాషణ. ఈ సంభాషణ చాలా స్లోగా నడుస్తుంది. ఈ ఇద్దరిలో ఒకళ్ళు బ్రిటిషరో ఆస్ట్రేలియనో అయి ఉంటాడు ఖచ్చితంగా. సో మనం రోజు వింటామో ఏదో జరుగుతూ ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ ఈజీ. సెకండ్ సెక్షన్ వచ్చేసరికి ఈ 10 క్వశ్చన్స్ ఉంటాయి ఫస్ట్ సెక్షన్. సెకండ్ సెక్షన్ వచ్చేసరికి స్పీడ్ పెరుగుతుంది. ఇట్ ఈస్ ఎ స్పీచ్ బై ఎ సింగిల్ పర్సన్. కొంచెం ఫాస్ట్ ఉంటుంది. ఈ స్పీడ్ ఎప్పుడైతే పెరిగిందో, వేగం పెరిగిందో, ఆటోమేటిక్గా స్టూడెంట్స్లో గాబరా వస్తుంది. గాబరా రాగానే ఎగిరిపోతుంటాయి, ఆన్సర్స్ ఎగిరిపోతుంటాయి. అందుకని 80% స్టూడెంట్సే బాగా చేయగలుగుతారు సెక్షన్ 2. సెక్షన్ 3 వచ్చేసరికి ఈ వేగం పెరగడంతో పాటుగా, అంటే రెండో సెక్షన్ కంటే మూడో సెక్షన్ ఇంకా వేగంగా ఉంటుంది. ఈ వేగం పెరగటమే కాకుండా ఇట్ ఈస్ ఎ డిస్కషన్ అమంగ్ 3 ఆర్ మోర్. ముగ్గురు లేక అంతకంటే ఎక్కువ మంది ఉంటారు. ఈ ముగ్గురు లేక నలుగురిలో ఒకళ్ళు నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ నుంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. వాళ్ళ ఇంగ్లీష్ చాలా కష్టం. ఐ టోల్డ్ యూ అంటారు, ఐ టోల్డ్ యూ అనలేరు వాళ్ళు. మన బంగ్లాదేశీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే బంగబీటి అంటారు, వంగబీటి అనలేరు వాళ్ళు. బాగుంటుంది. అది కొంత కన్స్ట్రైంట్, వీళ్ళకి ఇబ్బంది. థర్డ్ సెక్షన్ యాక్చువల్గా ఎగ్జామ్ రాసేవాళ్ళు చాలామంది చెప్పేది థర్డ్ సెక్షన్ ఈజ్ ద టఫెస్ట్ అంటారు. స్పీడ్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ ఈ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి. ఫోర్త్ సెక్షన్ వచ్చేసరికి టాప్ మోస్ట్ స్పీడ్లో వెళ్తుంది. థర్డ్ సెక్షన్లో ఓన్లీ 60% స్టూడెంట్స్ డూ వెల్. లాస్ట్ సెక్షన్ వచ్చేసరికి ఓన్లీ 40% స్టూడెంట్స్ డూ వెల్. ఇందులో ఉన్న కన్స్ట్రైంట్, ఆ కష్టం ఏమిటంటే ఎంత ఫాస్ట్గా ఆన్సర్స్ ఉంటాయంటే ఒకే వాక్యంలో 10 ఆన్సర్లు ఉంటాయి. ఒక ఆన్సర్ రాసే లోపల మిగతా 9 ఎగిరిపోతాయి. దట్ ఈస్ ద టఫెస్ట్ పార్ట్. ఆలోచించి మెల్లిగా పెడదాం అనేది అలా ఉండదు అసలు. మన చెయ్యి మన మెదడు వెళ్ళినంత వేగంగా వెళ్ళదమ్మా. ఎప్పుడు కూడా మెదడు చాలా వేగంగా వెళ్తుంది, చెయ్యి వెళ్ళదు. నాలుగు కూడా వెళ్ళదు, మన మెదడు వెళ్ళినంత వేగంగా ఏది వెళ్ళదు. సో ఈ రెండింటికి మధ్య కోఆర్డినేషన్ లేకపోతే, సో ఈ సెక్షన్కి ప్రాక్టీస్ చేసే విధానం వేరు, థర్డ్కి ప్రాక్టీస్ చేసే విధానం వేరు, సెకండ్ సెక్షన్కి వేరు, ఫస్ట్ సెక్షన్కి వేరు. అందుకని మేమేం చెప్తామంటే సెక్షన్ వైజ్ మాస్టర్ చేయండి. ఫస్ట్ ప్రాక్టీస్ 10 టెస్ట్స్ విత్ ఓన్లీ సెక్షన్ 1. మాస్టర్ ఇట్, యూ గెట్ 10 out of 10. 10 క్వశ్చన్స్ ఉంటాయి, 10 చేసేయండి. 10 కరెక్ట్ అయినాక గో ఫర్ సెకండ్ సెక్షన్, మాస్టర్ ఇట్. సో ఈచ్ సెక్షన్ విల్ టేక్ రఫ్లీ 3 days. సో మొత్తం పైన 3 into 4 12 days, 15 days తీసుకోండి, అయిపోతుంది. వన్ కెన్ బి షూర్ ఆఫ్ గెటింగ్ 7+. కొంచెం బాగా కష్టపడే వాళ్ళకి 9 out of 9 కూడా వస్తాయి. చాలామంది ఉన్నారు 9 out of 9 తెచ్చుకున్న స్టూడెంట్స్ ఉన్నారు. సో దిస్ ఈజ్ ద ఈజియెస్ట్ అండ్ బెస్ట్ వే. ఇంకొక పొరపాటు ఏంటంటే ఒక సెక్షన్ అయిపోగానే, ఒక టెస్ట్ అయిపోగానే పక్క పేజీకి వెళ్ళిపోతారు. డోంట్ డూ ఇట్. మీ తప్పులేంటో చూసుకోండి. ఫార్చునేట్గా ప్రతి అదృష్టం కొద్దీ ప్రతి ఐఎల్టీఎస్ బుక్లోనూ మొత్తం టేప్ స్క్రిప్ట్ అని ఇచ్చేస్తారు. ఏదైతే ఆడియో రూపంలో ఉందో మొత్తం టెక్స్ట్ రూపంలో ఉంటుంది. మీరు తప్పు వెళ్ళింది ఎక్కడో టెక్స్ట్ రూపంలో బయటపడుతుంది. చెక్ చేసుకోండి, మళ్ళీ ఒకసారి వినండి, అది పలికే విధానం తెలుసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 101, రూమ్ నెంబర్ 101, 101 అంటారు. చాలామందికి 101 ఈజ్ ఈక్వల్ టు 101 అని తెలియదు.
అందులో ఆడియోలోనేమో 101 అని వస్తుంది, వీళ్ళు 101 కోసం చూస్తారు. అండ్ జెడ్ ని కూడా జీ అని పలకడం అనేది కూడా అక్కడ ఉంటాయి, చాలా ఉంటాయి ఇలాంటివి. కొన్ని చోట్ల సైలెంట్ వర్డ్స్ ఉంటాయి, ఇవి మనోళ్ళు గందరగోళంలో పడతారు. ఇవి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే లిజనింగ్ ఈజ్ ద ఈజియెస్ట్ మాడ్యూల్ అమ్మా. లిజనింగ్ తర్వాత మనకు వచ్చినటువంటి అస్త్రాన్ని మనకు వచ్చినట్టుగా ఉపయోగించగలిగేది స్పీకింగ్. నాకు ఇంతే వచ్చి ఇంగ్లీష్, నేను ఇంతే మాట్లాడతాను, స్టిల్ వీ గెట్ స్కోర్. అంటే చాలా గొప్ప స్కోర్ రాకపోవచ్చు, 6 వరకు ఇది చాలు, ఈ అప్రోచ్ చాలు. క్వాలిఫైయింగ్ మార్క్ అనేది, క్వాలిఫైయింగ్ మార్క్ మీరు గడప దాటేస్తారు, థ్రెషోల్డ్ అంటాం, అది దాటేస్తారు చాలు కదా. సో అక్కడి వరకు ఓకే. స్పీకింగ్లో బాగా కష్టపడితే 8 కూడా తెచ్చుకోవచ్చు, 8 కూడా తెచ్చుకోవచ్చు స్పీకింగ్లో. సో కాన్సన్ట్రేట్ ఆన్ స్పీకింగ్ అండ్ లిజనింగ్. అట్లా అని చెప్పి మొత్తం టైం వాటికి పెట్టకండి. అన్నిట్లోకి టఫెస్ట్ మాడ్యూల్ వైల్ టేకింగ్ ద ఎగ్జామ్, థర్డ్ వన్, దట్ ఈస్ రీడింగ్. రీడింగ్లో కన్స్ట్రైంట్ ఏంటి, అసలు ఎందుకు కష్టం అవుతుంది రీడింగ్? మనకి ముక్కు మొహం తెలియనటువంటి విషయాలు మనకి అందులో వస్తాయి. అసలు ఏమాత్రం మనకి టచ్ ఉండదు, అస్సలు టచ్ ఉండదు. అంటార్కిటికాలో ఉన్నటువంటి ఐస్ కరిగిపోతుంది, ఐస్ షెల్ఫ్ ఇంత పడుతోంది, ఇంత సముద్రం లెవెల్. ఇది మామూలు వాళ్ళకి ఎంతమందికి అర్థమవుతుంది ఈ టాపిక్? బట్ వీ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. ఇది అర్థం కావాలి అంటే 2 పుస్తకాలు ఉన్నాయి, యానిమల్ ప్లానెట్, నేషనల్ జియోగ్రాఫిక్. ఇవి అప్పుడప్పుడైనా చదివే వాళ్ళకి తెలుగు అర్థమవుతాయి. లేదు మాకు అంత ఎబిలిటీ లేదు సార్, అది 250 ఏమో ఒక ఈచ్ ఎడిషన్, అంత పెట్టలేము అనుకుంటే రీడ్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్ హిందూ ఏమో జిఆర్ఈ వాళ్ళకి సజెస్ట్ చేస్తాము, టఫెస్ట్ లాంగ్వేజ్. టైమ్స్ ఆఫ్ ఇండియా వచ్చి వీళ్ళకి బాగుంటుంది, ఐఎల్ట్స్, టోఫెల్, పీటీఈ, డ్యూలింగో ఇవి రాసే వాళ్ళకి టైమ్స్ ఆఫ్ ఇండియా బాగుంటుంది. ఇవి చదివి 1 నెల రోజులు చదవండి, మీ జీవితాంతం చదవాల్సిన పనులు 1 నెల రోజులు కష్టపడి చదవండి. ప్రతి వర్డ్ని మీరు వాడటం మొదలుపెట్టండి, నోట్ చేసుకుని వదలకండి. మీరు వాడినాకే ఆ వర్డ్ మీ సొంతం అవుతుంది. మీ బ్యాంకులో కోట్ల రూపాయలు ఉన్నాయి, మీ దగ్గర చెక్ బుక్ లేదు, ఏటీఎం కార్డు లేదు, ఏం చేసుకోవాలి ఆ కోట్ల రూపాయలు? వేస్ట్ కదా. ఇక్కడ కూడా అంతేనా, అవి మీరు వాడితేనే మీ సొంతం అవుతాయి వర్డ్స్. సో ఇన్ని మాట్లాడుకున్న తర్వాత స్కోరింగ్ గురించి మాట్లాడుకుంటే ఏది టఫెస్ట్ మాడ్యూల్ టు స్కోర్ అంటారు మీరు? స్కోర్ చేయటంలో టఫెస్ట్ మాడ్యూల్ ఈజ్ రైటింగ్. రైటింగ్ ఈజ్ ద టఫెస్ట్. ఎందుకని టఫెస్ట్? వాళ్ళు ఒక ఫార్మాట్లో ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు రాసినటువంటి సమాధానాలు, ఆ ఫార్మాట్లో రాస్తేనే వాళ్ళు స్కోర్ ఇస్తారు. మన స్టూడెంట్స్ చాలా వరకు ఆ ఫార్మాట్లోకి వెళ్ళలేకపోతారు. టాస్క్ 1 వచ్చి 3 పారాగ్రాఫ్లు ఎక్స్పెక్ట్ చేస్తారు. టాస్క్ 1 ఇది 20 నిమిషాలు ఉంటుంది, 150 వర్డ్స్ మినిమం రాయమంటారు, 180 వర్డ్స్ రాస్తే బెటర్. సో ఈ 180 వర్డ్స్ని ఎట్లా రాయాలి? సో ఫస్ట్ పారాగ్రాఫ్ ఈజ్ ఇంటెండెడ్ ఫర్ ఇంటర్ప్రిటేషనల్ స్కిల్స్. మీ ఈ రైటింగ్ టెస్ట్ జరిగినప్పుడు టాస్క్ 1లో 3 విషయాలు వాళ్ళు పరీక్షిస్తారు. మొదటిది, ఇచ్చిన విషయాన్ని మీరు అవగాహన చేసుకునే ఎబిలిటీ ఉందా లేదా, అదేంటో తెలుసుకోగలరా లేదా, దట్ ఈజ్ ఇంటర్ప్రిటేషనల్ స్కిల్స్. చూడంగానే అది గ్రహించాలి, ఓహో ఇది ఫలానాకి సంబంధించింది. ఫస్ట్ అది. సెకండ్, టాస్క్ 1లో సెకండ్ థింగ్ ద ఎక్స్పెక్ట్ ఈజ్ డెస్క్రిప్టివ్ ఎబిలిటీస్. ఏదైనా ఒక విషయాన్ని చూడంగానే మనం చక్కగా దాన్ని వర్ణించి రాయగలమా లేదా, సెకండ్ పారాగ్రాఫ్ ఈజ్ ఫర్ దట్. థర్డ్ పారాగ్రాఫ్ ఈజ్ కంపారిటివ్ స్కిల్స్. మన విషయాన్ని పోల్చి చెప్పగలమా లేదా, లేదా ఆ ఇచ్చిన విషయంలో ఏది సేలియంట్, కొట్టొచ్చినట్టు కనిపించే విషయాలు ఏంటి చెప్పగలిగితే చాలు. ఓన్లీ 3 పారాగ్రాఫ్స్ ఫర్ టాస్క్ 1, ఎక్కువ రాయక్కర్లా. టాస్క్ 2 వచ్చేసరికి మారిపోతుంది అమ్మా, సీన్ మొత్తం మారిపోతుంది. ఒకే క్వశ్చన్ అడుగుతారు, అందులో 2 టైప్స్ ఆఫ్ ఎస్సేస్ ఉంటాయి. ఒక టైప్ ఆఫ్ ఎస్సే మాత్రమే రాయాల్సి వస్తుంది క్యాండిడేట్, ఒకటి నేరేటివ్ టైప్. ఇప్పుడు నేను ఈ స్టూడియోకి వచ్చినప్పుడు మెట్లు ఎన్ని ఉన్నాయి, మేకప్ రూమ్ ఎట్లా ఉంది, ఇదంతా నేరేటివ్. ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగితే చాలు, పూసగుచ్చినట్టు చెప్పగలిగట్టు, దట్ ఈస్ నేరేటివ్ టైప్ ఆఫ్ ఎస్సే. రెండోది ఒపీనియన్ బేస్డ్ ఎస్సే. ఈ స్టూడియో మొత్తంలో ఏ రూమ్ మీకు బాగా నచ్చింది, రీజన్స్తో పాటు చెప్పాలి, ఎందుకు నచ్చలేదు, వాట్ ఆర్ ద ప్లస్ పాయింట్స్, వాట్ ఆర్ ద నెగిటివ్ పాయింట్స్. ఇప్పుడు ఆడవాళ్ళకి యూనివర్సిటీల్లో మగవాళ్ళతో సమానంగా సీట్లు ఇవ్వాలి, 50%, 50% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పచ్చు, ఇవ్వకూడదని చెప్పచ్చు. దట్ ఈస్ నాట్ ద క్రైటీరియా. ఇస్తే ఎందుకు ఇవ్వాలి, ఇవ్వటం వల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఇవ్వకపోవటం వల్ల వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఈ 4 మనం
డిస్కస్ చేస్తే ఇవాళ వద్ద తేలిపోతుంది, మనకే తెలుస్తుంది. సో దిస్ ఈజ్ ద డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. మన జీవితంలో నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి దీనిపైన ఆధారపడే తీసుకోవాలి. సో దట్ ఈస్ వై దే ఇన్సిస్ట్ ఆన్ దిస్. ఈ రెండు రకాలు, రెండిటికి అప్రోచ్ ఒకటి కాదు. ఏదైతే మనం నారేషన్ టైప్ కథ పూసగుచ్చినట్టు చెప్తాము, దానికి 5 పారాగ్రాఫ్లు రాయాలి, చాలా ఈజీగా ఉంటాయి. ఫస్ట్ అసలు ఇచ్చిన విషయం ఏమిటి, సెకండ్ పారాగ్రాఫ్ డెస్క్రిప్షన్, మనకి ఇచ్చిన విషయాన్ని డిస్క్రైబ్ చేసి చక్కగా చెప్పగలగాలి. థర్డ్ పారాగ్రాఫ్ అడ్వాంటేజెస్, ఫోర్త్ పారాగ్రాఫ్ డిసడ్వాంటేజ్, ఇట్లా కంప్లీట్ చేసేస్తాం. 5 లాస్ట్ కంక్లూషన్. అదే ఒపీనియన్ బేస్డ్ అయితే మనం ఒక విషయం చేయటం వల్ల వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి డిస్కస్ చేసేటప్పుడు 4 పారాగ్రాఫ్స్ ఉంటాయి. ఫస్ట్ పారాగ్రాఫ్ ఈజ్ ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్ పారాగ్రాఫ్ ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటే, వాళ్ళు ఇచ్చిన విషయాన్ని మనకు అర్థమైనట్టుగా చెప్పాలి. ఫస్ట్ ఆడవాళ్ళకి ఈక్వల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇవ్వాలా వద్దా. సో దెర్ ఈజ్ ఎ వైడ్ స్ప్రెడ్ నోషన్. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆడవాళ్ళకి సమానమైన సీట్లు ఇవ్వటం అటువంటిది సరి అయినది, ఇట్లా స్టార్ట్ చేయొచ్చు. లేదా చాలామంది అభిప్రాయంలో ఇది సరి అయినది కాదు, అది ఫస్ట్ వాక్యం ఉండాలి. ఎందుకని ఈ వాక్యం ఇట్లానే రాయాలి, నా అభిప్రాయంలో ఎందుకు రాయము, ఈ ప్రశ్న రావాలి. అవును కదా, నా అభిప్రాయంలో చెప్తున్నాను కానీ రాసేది నేను. అవును కదా, వాళ్ళు అడుగుతుంది మనల్ని. ఎగ్జాక్ట్లీ, ఇక్కడే అందరు స్టూడెంట్స్ తప్పు వెళ్ళేదమ్మా. ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయింది, 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాను, ఇంకొకళ్ళు మహేష్ బాబు ఫ్యాన్. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయింది, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఆటోమేటిక్గా వెళ్ళాడు. సినిమా బయటకు వచ్చిన మహేష్ బాబు ఫ్యాన్ అడిగాడు సినిమా ఎట్లా ఉందని. చాలా బాగుందంటే వీడి కోపం, కొట్టినా కొట్టచ్చు. అందుకు నేను చేయాలి, థియేటర్లో అందరికీ నచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాడు, మహేష్ బాబు ఫ్యాన్ అందరినీ కొట్టలేడుగా వెళ్ళి. సో దట్ ఈస్ ద టెక్నిక్. సో మెనీ పీపుల్ బిలీవ్, చాలా మంది ఉద్దేశంలో ఇది బాగుంది, అందులో మనం ఉన్నాం. ఎప్పుడన్నా మనకి నచ్చిన వాళ్ళు ఏదైనా పని చేస్తారే, అందరూ నీ గురించి ఇట్లా అనుకుంటున్నారు అంటాం, అందరిలో మనం ఉన్నట్ట లేనట్ట. సో దిస్ ఈస్ ఎ బెటర్ వే ఆఫ్ టెల్లింగ్ దట్ థింగ్. సో ఇట్లా స్టార్ట్ చేసి అసలు జడ్జి గారి సీటు ముందుకు ఒక ఫైల్ వచ్చినప్పుడు మంచి చెడు రెండు డిస్కస్ చేసినాకే కదా జడ్జి గారు ఒక నిర్ణయం ఇచ్చేది. ఎగ్జాక్ట్లీ, బాగా చెప్తున్నారు. బేరీజ్ వేసుకోవాలి మనం కూడా జీవితంలో, దానివల్ల మంచి ఏంటి చెడు ఏంటి, తర్వాత మనం ఒక నిర్ణయానికి రావచ్చు. అందుకని 4 పారాగ్రాఫ్స్. ఫస్ట్ పారాగ్రాఫ్ ఎప్పుడు ఇచ్చిన విషయాన్ని మెనీ పీపుల్ బిలీవ్ అని చెప్పి మన అభిప్రాయం హింట్ ఇస్తాం అంతే, అందులో ఒకళ్ళం కాబట్టి మనం. సెకండ్ సెంటెన్స్ ఏం చేస్తామంటే, హౌఎవర్ దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ డు నాట్ అగ్రీ విత్ దట్. కొంతమంది దీంతో అగ్రీ కాని వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఏది, 3వ వాక్యం రాస్తాం. ఇన్ ఆర్డర్ టు అరైవ్ ఎట్ ఎ కంక్లూషన్, ఒక నిర్ణయానికి రావాలి అంటే 2 తరచి చూడాలి. ఇప్పుడు మనకి ఎస్ఐ రాసేందుకు ఈ 3వ వాక్యం పనికి వస్తుంది. నెక్స్ట్ మన నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నాయన్నీ 2వ సెంటెన్స్లో పెడతాం, 2వ పారాగ్రాఫ్లో పెడతాం. 3వ పారాగ్రాఫ్లో మన నిర్ణయానికి అనుకూలంగా ఉండే పాయింట్లన్నీ రాస్తాం. లాస్ట్ పారాగ్రాఫ్ మన నిర్ణయం వచ్చేస్తుంది. ఫ్రమ్ ది అబౌవ్ డిస్కషన్స్ ఇట్ ఈస్ క్రిస్టల్ క్లియర్. అయిపోతుంది. దిస్ ఈస్ హౌ ఇట్ కెన్ బి టాకిల్. అయితే ఇప్పుడు మనకి ఏదైనా ఒక టఫ్ సిచ్యువేషన్ వచ్చింది, లేకపోతే మనకి కష్టంగా ఛాలెంజింగ్గా అనిపిస్తుంది అనుకుంటే దానికి కొన్ని టిప్స్ అనేవి ఉంటాయి, రిమెడియల్ థెరపీస్ అనేది ఉంటాయి కదా. అలా ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ 4 స్టేజెస్, 4 కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్కి సంబంధించి రిమెడియల్ ఏముంటుంది? ఈ అన్నీ చక్కగా హ్యాండిల్ చేయగలగాలి, అంటే తేలిగ్గా హ్యాండిల్ చేయగలగాలి. చాలా కష్టపడి కొండలు తవ్వి సాల్వ్ చేయొచ్చు, లేదా కొద్దిపాటి శ్రమతో సాల్వ్ చేయొచ్చు. కొద్దిపాటి శ్రమతో సాల్వ్ చేయాలంటే మీరు ముందు వొకాబులరీ పికప్ చేసుకోండి. fluency.com ఆ వొకాబులరీ మీకు అవైలబుల్, అలాంటివి తెచ్చుకొని చదవండి. ఆ వచ్చిన వొకాబులరీని వాడటం మొదలుపెట్టండి. రీడింగ్ ఎబిలిటీస్ పెంచుకోవటానికి మీరు టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ ఏదైనా రెప్యూటెడ్ పేపర్ చదవండి. ఎక్కడ వెళ్ళి కొండలు గుట్టలు ఎతకాల్సిన పనిలా, మీ ఇంటి ముందే అన్నీ దొరికేవి. రైట్, టైమ్స్ ఆఫ్ ఇండియా చేయండి. రాయటం ప్రతిరోజు రాయండి, రాయటం మాత్రం కంపల్సరీ. మోస్ట్ డిఫికల్ట్ మాడ్యూల్ టు స్కోర్ ఈజ్ రైటింగ్. కనుక ప్రతిరోజు మీకు నచ్చినట్టుగా రాయండి. ఫస్ట్ రాస్తుంటుంటే మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది కరెక్ట్ చేసే వాళ్ళకి. ఈ మాత్రం రాని వాళ్ళు కూడా ఐఎల్టీఎస్ ఎట్లా పాస్ అవుతారని అనిపిస్తుంది, కానీ వాళ్ళే బాగా స్కోర్ తెచ్చుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్ళ గురించి వాళ్ళు 10 వాక్యాలు చెప్పలేనటువంటి వాళ్ళు ఐఎల్టీఎస్లో
8 బ్యాండ్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు స్పీకింగ్ టెస్ట్లో ఆఫ్టర్ వర్కింగ్ హార్డ్ తెచ్చుకోగలుగుతారు. సార్ జునైద్ గారు, ఇప్పుడు శివకుమార్ గారు ఇవంతా చెప్పిన తర్వాత ఐఎల్స్ని ఎలా క్రాక్ చేయొచ్చు, దానికి కావాల్సినటువంటి టఫ్ సిచ్యువేషన్స్ ఏంటి, ఓవర్కమ్ అవ్వాలంటే ఏంటి, రెమెడీస్, ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత యాజ్ ఎ ఓవర్సీస్ కన్సల్టెంట్గా మీరు ఇన్ని చూసిన తర్వాత ఇన్ని రకాలు చేశారు, వీళ్ళకి అవసరమా అనేది ఒకసారి అనిపిస్తుంది, వీళ్ళు ఎలా క్రాక్ చేశారు అని సార్ చెప్పినట్టుగా ఇవన్నీ చూసిన తర్వాత ఒక మిస్కన్సెప్షన్ కావచ్చు, లేకపోతే అవగాహన లేమి కావచ్చు, ఇవన్నిటితో మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని ఎలా మీరు కౌన్సిల్ చేస్తారు? చాలా సందర్భాల్లోనండి. ఇప్పుడు ఒక 2 ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. ఇద్దరు విద్యార్థులు, వాళ్ళు అన్నీ సక్రమంగా ఉన్నాయి, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ దగ్గర ఆగిపోయి ఉన్నారు. వాళ్ళు ఇది క్లియర్ చేసుకుంటే వీసాకి వెళ్ళొచ్చు, దెన్ దే కెన్ ఫ్లై. 3 సార్లు టెస్ట్ తీసుకున్నాడు ఒక అబ్బాయి, భయపడిపోయి. ఇప్పుడు మనం మొదలు పెట్టినప్పుడే సార్ చెప్పారు, ఆ భయాన్ని ఫస్ట్ మనం వదిలిపెట్టేసేయాలి. యూ కెన్ అచీవ్ ఇట్, సింపుల్గా ఈజీగా వాళ్ళు అచీవ్ చేయగలుగుతారు. అయితే కాకపోతే ఏంటంటే ఒక మంచి గురువు, ఇప్పుడు శివకుమార్ సార్ లాంటి మంచి గురువు దగ్గర కానీ నేర్చుకుంటే, అంటే ఆ ప్రాసెస్ ఏ విధంగా ఫస్ట్ ఏం నేర్చుకోవాలి, స్టెప్ బై స్టెప్ ఎప్పుడు నువ్వు మాస్టర్ కాగలుగుతావు. ఇప్పుడు సార్ ఒక చిన్న విషయాన్ని మంచిగా వివరించారు. ఆ 4 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ లెవెల్ని మీరు మాస్టర్ చేసుకోవాలి, సెకండ్ లెవెల్ని మళ్ళీ దాన్ని కూడా మాస్టర్ చేసుకొని, 3rd and 4th. సో అప్పుడే దాంట్లో మీరు కొంచెం ప్రావీణ్యం పొందగలుగుతారు. సో కాబట్టి ఏంటంటే ఈ భయభ్రాంతులకు గురవాల్సిన అవసరం లేదు. ఇదేదో రాకెట్ సైన్స్ కాదు. మీరు ఎందుకంటే భావాలు మనకందరికీ ఉంటాయి. భావం లేని మానవుడు ఉన్నాడా ప్రపంచంలో? ఆ భావాలనే ఈ భాష అనే మాధ్యమం ద్వారా ఎక్స్ప్రెస్ చేయాలి మీరు, రైట్? కాకపోతే ఇది ఈ భాషలో ఉన్నటువంటి, ఇప్పుడు చెప్పారు కదా, 7500 పదాలు కనీసం ఒకవేళ ఒక విద్యార్థి కంఠస్థం చేసుకోగలిగితే కనుక అతను 7.5 బ్యాండ్ తెచ్చుకోవడానికి ఈజీగా అవకాశం ఉంటుంది అని చెప్పారు. ఈ 7000 ఫస్ట్ దాని మీద వాళ్ళు పనిచేయాలి. ఈ 7500 పదాలు, దాంట్లో ఉన్నటువంటివి మన వ్యతిరేక పదాలు కావచ్చు, పర్యాయ పదాలు కావచ్చు, సినోనిమ్స్, యాంటోనిమ్స్, వాటెవర్, ఒక పదము లేకపోతే వాని రూట్ వర్డ్స్ కొన్ని ఉంటాయి. ఒక రూట్ వర్డ్, ఈ రూట్ వర్డ్ నుంచి దాని కొన్ని 20, 30, 10, 12 కొన్ని వర్డ్స్ వస్తాయి, అందులో పుట్టుకొస్తాయి. ఇలాంటివి వాళ్ళు కంఠస్థం చేసుకొని ఫస్ట్ అవి పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ మీరు చెప్పవచ్చు, ఏదైనా ఒక రూట్ వర్డ్ దానికి అనుబంధంగా వచ్చే క్రియేట్ అవే మిగతా ఒక 10-12 వర్డ్స్ ఉన్నాయనుకోండి, అది తెలిసిపోయింది అనుకోండి, ఇక అతని మైండ్లో ఉంటుంది, గుర్తుండిపోతుంది. సో ఇలా ఈ పదాలు కనుక వాళ్ళు కష్టపడి కొంచెం దీని మీద కష్టపడి నేర్చుకున్న తర్వాత సార్ లాంటి మాస్టర్లు వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేయగలుగుతారు. నువ్వేం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి, ఫినిష్. వాళ్ళు దర్జాగా ఇప్పుడు సార్ చెప్పినట్టుగా 9 బ్యాండ్ కూడా తెచ్చుకునే అవకాశం ఉంది, ఏం రానోళ్ళు అంటున్నారు, రైట్? సో వీళ్ళు ఓన్లీ భయపడిపోయి ఇదేదో పెద్ద మనం సాధించలేము అన్నటువంటి ఒక ఆత్మన్యూనత భావాన్ని అంటే పెంచుకొని మనసులో, అది అవసరం లేదు, చాలా ఈజీ. ఇంకోటి ఏంటంటే నేను అనుకునేది, మాతృభాషలో బాగా అర్థం చేసుకుంటారు పిల్లలు, రైట్? సో ఇప్పుడు మా అమ్మాయికి సార్ ట్రైనింగ్ ఇచ్చారు. నేను సార్ని అప్రోచ్ అయ్యాను. అప్పుడు సార్ మీరు మా అమ్మాయికి ట్రైనింగ్ ఇవ్వాలి, నాకు కుదరదండి అన్నారు, అండ్ ఐఎమ్ వెరీ బిజీ అన్నారు. ఐ విల్ వెయిట్ అన్నా. యూ ఆర్ బిజీ బట్ వీ విల్ వెయిట్ బికాస్ వీ వాంట్ ఏ గుడ్ మాస్టర్ లైక్ యూ సో దట్ షీ క్యాన్ స్కోర్ వెల్. అయితే మా అమ్మాయి హ్యుమానిటీస్, కామర్స్ అండ్ హ్యుమానిటీస్, సైకాలజీ చదివింది సాధు వాసవాని ఇంటర్నేషనల్ స్కూల్లో. ఓకే, మా అమ్మాయికి 2 months ట్రైనింగ్ ఇచ్చారు. ఆ అమ్మాయి 8.5 స్కోర్ చేసింది IELTSలో. మేమే షాక్ అయిపోయాం. గ్రేట్ స్కోర్. ఎస్, సాట్లో షీ ఈజ్ నాన్ టెక్నికల్ స్టూడెంట్ కదా, సాట్ యూజువల్లీ ఫర్ ఆల్ స్టెమ్ కోర్సెస్ కోసము టెక్నికల్ స్టూడెంట్స్ ఇచ్చేది. మా అమ్మాయి షీ స్కోర్డ్ 1400. ఆమె ఇంజనీరింగ్ స్టూడెంట్ కాదు. అయితే ఎట్ ద ఏజ్ ఆఫ్ ఆమె ఇంటర్మీడియట్ 2nd year చదువుతున్నప్పుడు ఇది స్కోర్ చేసిందండి. యూజువల్గా ఇది ఇప్పుడు మనము 4 year ఇంజనీరింగ్ అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసము లేకుంటే ఏ ఉద్యోగరీత్యానో బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఇంటర్నేషనల్ టెస్టింగ్స్ ఇవి, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్, రైట్? సో ఇప్పుడు మా అమ్మాయి చాలా చిన్న ఏజ్ కదా, తను ఇంటర్ 2nd year.
ఇంకా 4 ఏళ్ళు డిగ్రీ కూడా చదవలేదు అన్నట్టు, ఇంజనీరింగ్ చదవాల. అవును. బట్ షీ స్కోర్డ్ సో మచ్ వెరీ, ఐ మీన్ అంత మంచి స్కోర్ చేసింది. అయితే నేను ఇక్కడ ఖచ్చితంగా చెప్పగలిగింది ఏంటంటే ప్రతి విద్యార్థులోనూ మనం ఫస్ట్ అనుకున్నాం, మన తెలుగు విద్యార్థులు చాలా తెలివైన పిల్లలు, వాళ్ళకి సరైన మార్గదర్శకం, సరైనటువంటి దారిలో ఫస్ట్ నుంచి వాళ్ళకి గైడెన్స్ ఉంటే కనుక, మంచి అంటే సార్ లాంటి గైడెన్స్ ఉంటే దే కెన్ స్కోర్ వెరీ వెల్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ వెంకట్ గురించి చెప్పారు, ఎంత బాగా చెప్పారు, రైట్? కీర్తిరెడ్డినా సార్ ఇంకొక అబ్బాయి గురించి చెప్పారు, ఇన్నారెడ్డి. సో దట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్, ఇన్స్పైరింగ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నేను నా గురించే నేను చెప్పాను, అంటే ప్రాక్టికల్గా నాకు జరిగిందే. సార్ కూడా తెలుగు మీడియం నుంచి వచ్చారు, నేను తెలుగు మీడియమే, రైట్? సో భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. హ్యాపీగా దే క్యాన్. ఓన్లీ 2 months అంటున్నారు, 2 months మిమ్మల్ని మీరు కంప్లీట్గా దానికి డెడికేట్ చేయాలి. మిమ్మల్ని మీరు మిగతా అన్ని మర్చిపోయి నాకు ఇదే టార్గెట్, ఇది దాని మీద ఫోకస్ చేసుకుంటే ఐ డోంట్ థింక్ ఇట్ వుడ్ బి అ బిగ్ డీల్. అండ్ దెన్ వాళ్ళే 2 months తర్వాత అరే నేనేనా అసలు ఎంత తేలిక IELTS అంటారు కదా. సో ఆ భయాన్ని పోగొట్టాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు సార్ చాలా మంచిగా చెప్పారు. చాలా మంది ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు కాన్ఫిడెన్స్ పెరిగిపోయి ఉంటుంది 100%. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్. నాకే ఎంతో పెరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగానే ఒక హెల్ప్ఫుల్ అవుతుంది స్టూడెంట్స్కి యాజ్ వెల్ యాజ్ పేరెంట్స్కి కూడా. దీనికి సంబంధించినటువంటి అవగాహన, ఉన్నటువంటి మిత్స్ ఇవన్నీ దూరం చేసింది. థ్యాంక్ యూ సో మచ్ శివకుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ జునైద్ సార్. సో ఇది IELTSకి సంబంధించి ఓవరాల్గా ఉన్నటువంటి అవగాహన అండ్ ఓవర్కమ్ అవ్వడం కాదు, సక్సీడ్ కూడా ఎలా అవ్వాలి, దానికి సంబంధించినటువంటి టిప్స్ కావచ్చు, చదవాల్సినటువంటి బుక్స్ కావచ్చు, చేయాల్సినటువంటి ప్రాక్టీస్కి సంబంధించినటువంటి ఎపిసోడ్ ఇది. ఇలాంటి ఎపిసోడ్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. స్టే ట్యూన్. దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్.